Okay, good. Okay. సో నౌ రియాలిటీలో మనం చూస్తే మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది బాస్. ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓకే, దీంట్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. లెట్స్ ఏ ప్రాజెక్ట్ వన్. సో ఈ ప్రాజెక్ట్ వన్ కి మీరు అవసరం కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాడు. యు ఆర్ ఎ రిసోర్స్ నెంబర్ వన్, రిసోర్స్ నెంబర్ టూ. మీరే రిసోర్స్. ఈ ప్రాజెక్ట్ లో పనిచేయడానికి మిమ్మల్ని తీసుకున్నారు. అయితే దిస్ ప్రాజెక్ట్ ఈస్ వాట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ప్రాజెక్ట్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో ఎస్ రిసోర్స్ కావాలి, అందుకోసం మీ ఇద్దరిని తీసుకున్నారు, నెంబర్ వన్ నెంబర్ టూ. సో మిమ్మల్ని ఎస్ డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి అసైన్ చేస్తారు. సో ప్రాజెక్ట్ కి అసైన్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తారు? మీకంటే మీకు రియల్ గా కేటీ ఇస్తారు. అంటే దేనికైతే ఈ ప్రాజెక్ట్ కి మీరు అసైన్ అయ్యారో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన టోటల్ విషయాల మీద, అంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆర్గనైజేషన్ లో ఎలా స్టార్ట్ అయింది, దీని క్లయింట్ ఎవరు, క్లయింట్ ఎక్కడ ఉంటాడు, క్లయింట్ లొకేషన్ ఏంది, అసలు ఈ ప్రాజెక్ట్ టీమ్ ఎంత, దీని సైజ్ ఎంత, దీనికి ఎప్పుడెప్పుడు రిలీజెస్ ఉన్నాయి, వీక్లీ రిలీజెస్ ఎన్ని ఉన్నాయి, మంత్లీ రిలీజెస్ ఎన్ని ఉన్నాయి, సో బిజినెస్ ఫంక్షనాలిటీ ఏంటి, అసలు క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నుంచి, ఎస్ మనం ఎలా పని చేయాలి, ఇది ఓవరాల్ గా. సో ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ అనుకో, నీకు ఒకలాగా, ఎక్స్పీరియన్స్డ్ అనుకో నీకు ఒకలాగా కేటీలు, ఫ్రెషర్స్కి ఒకలాగా, ఎక్స్పీరియన్స్డ్కి ఒకలాగా కేటీలు ఉంటాయి అనుకోండి. ప్రాజెక్ట్ గురించి దీని గురించి మొత్తం టోటల్ గా ఇలాగా. అయితే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారంటే, అంటే కంటిన్యూగా ఇలాగే కేటీలు ఇచ్చుకుంటా సంవత్సరం పాటు కాఫీలు టిఫిన్లు భోజనాలు పెట్టి టేబుల్ మీద కూర్చోబెట్టి వైఫై ఇంటర్నెట్ మీకేమి ఇవ్వడం. అడు జస్ట్ కేటీ అనేది షార్ట్ కట్ లో ఒక 8 అవర్స్ 9 అవర్స్ ఇచ్చి పడేస్తాడు, అయిపోయింది ఇక అంతే. అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎస్ గతంలో ఎక్స్ప్లెనేషన్ చేసిన టెక్నికల్ కేటీస్ అవ్వచ్చు, ఇంకో కేటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంటే ప్రాజెక్ట్ ఫంక్షనాలిటీ, ప్రాజెక్ట్స్ ఎలా నడుస్తుందో, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, సో క్లయింట్ ఎన్నిసార్లు మీటింగ్ అయిందో, క్లయింట్ దాంట్లో ఆ మీటింగ్ లో ఏం ప్రజెంట్ చేశాడు, సో నువ్వు ఎలా ప్రజెంట్ చేసావు, గతంలో ఉన్న ప్రాజెక్ట్స్ మేనేజర్స్ ఎలా దీని మీద వర్క్ చేయడానికి ఏ విధంగా ఎస్ అది ఇలా అది ఇలా అది ఇలా అని చెప్పేసి ఎస్ చాలా 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 విషయాలన్నీ డిస్కషన్ చేసుకుంటారు ఈ ప్రాజెక్ట్ మీద. ద బిజినెస్ ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, హౌ మెనీ సర్వర్స్ వి రిక్వైర్డ్, ఏ సర్వర్ ఎక్కడ పనిచేస్తుంది, ఏ సర్వర్ ఎక్కడ ఉంది, అసలు ఏ టీమ్ ని ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎవడు దీని కాంటాక్ట్, డివి సర్వర్లు ఎక్కడ ఉన్నాయి, ఏ సబ్నెట్ లో ఉన్నాయి, ఎస్ వెబ్ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి, ఏ సబ్నెట్ లో ఉన్నాయి, ఆ సబ్నెట్ కి సంబంధించిన విషయాలు ఏంటి, ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ చేస్తున్నాం కరెక్ట్, అప్లికేషన్ సర్వర్ ఏంటి, దాని బిజినెస్ లాజిక్ ఏంటి, లాజిక్ దేంట్లో రాశాడు, జావాలోనా పైథాన్లోనా డాట్ నెట్ లోనా, ఆ లాజిక్ నుంచి ఆ సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి ఎస్ ఇలాగా మనకి డివి సర్వర్ కనెక్ట్ అవుతుంటే ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉంది, మధ్యలో మిడిల్ వేర్స్ ఏం వాడాడు టోటల్ గా, సో ఫ్రంట్ ఎండ్ లో వాడు ఏం వాడాడు టోటల్ గా, ఇవన్నీ అంటే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఇక్కడ. ఇది ప్రాజెక్ట్ కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ని కొంతమంది ఏం చేస్తారంటే దే స్టోర్ సమ్ సెంట్రలైజ్డ్ ప్లేస్, ఆ సెంట్రలైజ్డ్ ప్లేస్ లో స్టోర్ చేసి ఆ లింక్ మీకు ఇస్తారు. డైరెక్ట్ గా మీరు జాయిన్ అయిన వెంటనే, ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన వెంటనే ఆ లింక్ మీకు ఇచ్చేసేది, బాబు దిస్ ఇస్ మండే ఆర్ ట్యూస్డే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇదిగో ఒక 10 వీడియోస్ పంపించాను, ఈ 10 వీడియోస్ మొత్తం చూడు, చూసి నీకు ఏమర్థమైందో నీ సొంత నోట్స్ రాసుకుని వచ్చి నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మీద నువ్వు పని చేయబోతున్నావు, ఎస్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, దాట్స్ వై ప్లీజ్ watch all these 10 videos, understand the something from this 10 videos, try to write some white notes or something, yes టోటల్ గా నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి అంటాడు వాడు. ఎవరు? నీ పిఓసి ఎవడైతే వాడు. అర్థమైందా? అంటే ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ సార్? ఆన్లైనే. ఆఫ్లైన్ ఎవరు ఎవరు ఆన్లైన్ అంటే మన బాడీ ఆఫ్లైన్ కి సెట్ అయిపోయింది కాబట్టి నో, లోపల కంపెనీలో నువ్వు ఆన్లైన్ లో చేయాలి. క్లయింట్ ఏదో విషయాలు మాట్లాడతాడు, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ యాజ్ అ వీడియో, దట్ వీడియో విల్ బి షేర్ టు యూ, దట్స్ ఇట్. అంతేగాని క్లయింట్ ప్రతిసారికి వచ్చి నీతో కనెక్ట్ అయ్యి ఇలా ఇలా చేయమ్మా, ఇలా ఇలా చేయమ్మా, ఇన్స్టిట్యూట్ లాగా అట్లమ్మా ఇట్లమ్మా అట్లే ఉండదు. ఇన్స్టిట్యూట్ లో అయితే పక్కన వచ్చి కాసేపు, ఇక్కడ వచ్చి కాసేపు, అక్కడ వచ్చి ఓ ఎంత సుత్తి భారం బాస్. అందుకే నేను ఈ మస్ట్ బి ప్రొఫెషనల్ అని చాలా సార్లు చెప్పా, ఆఫ్లైన్ లో నేను క్లాసులు చెప్పేటప్పుడు కూడా చెప్పా, నువ్వు ప్రొఫెషనల్ గా ఉండాలి, చెత్త చెదారం అలవాట్లు మానేసేయాలి, ల్యాబ్ లో కూర్చున్నప్పుడు పద్ధతిగా కూర్చోవాలి, బాగా క్రమశిక్షణ కలిగిన విధానంలో ల్యాబ్ చేయాలని కూడా చెప్పా. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇది సుత్తి కాదు, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీవు ఆల్రెడీ ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని నువ్వు చూడాలి, చూసి దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత నోట్స్ రాసి
నోట్స్ రాసుకున్న తర్వాత ప్రజెంట్ చేయగలగాలి. మరి ఎంత ఓపిక ఉండాలి ఆ టైంలో? నేను పంపించిన వీడియోనే నువ్వు చూడటానికి బద్దకిస్తున్నావే. జస్ట్ ఒక క్లాస్ కి సంబంధించిన వీడియో నేను పంపిస్తేనే దాన్ని ఒక్క నిమిషంలో చూస్తున్నావే. రేపు పొద్దున 10 వీడియోస్ ఉంటాయి, ఒక్కొక్కటి 2 అవర్స్ వీడియో. ఎలా చూస్తావు? 10 × 2 20 గంటలు చూడాలి. 20 అవర్స్. 20 అవర్స్ తర్వాత మళ్ళీ వెంటనే బుక్ ఒకటి తీసుకొని రాసుకొని ఏమర్థమైందో చెప్పి మళ్ళీ పిఓసిని కలవాలి, లేదా ప్రాజెక్ట్ లీడ్, లేదా ప్రాజెక్ట్ మేనేజర్, లేదా టీమ్ మేనేజర్, వాళ్ళని కలవాలి. అప్పుడు ఏం చేయాలి? అందుకని ఇప్పటి నుంచి చెప్తున్నా, బద్ధకాన్ని వీడండి. ఫస్ట్ పాయింట్ బద్ధకం. బద్ధకాన్ని వీడి ఇవన్నీ చేయండి. చాలా టాస్క్ ఉంది రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత. ఇదంతా నీకు అవగాహన లేదు. చెప్పేవాళ్ళు కూడా ఎవరు చెప్పటం లేదు. చెప్పేవాళ్ళు అందరూ ఏం చేస్తారు? అంతా నేనే చూసుకుంటాను, అంతా నేనే, అంతా నేనే. ఏందో ఈయన చూసినట్టు ఇంకా ఫ్యామిలీని మొత్తం ఈయనే సాగినట్టు బిల్డప్ ఇస్తా ఉంటాడు ఒకడైతే. మళ్ళీ నీ ఫ్యామిలీ అంతా నేనే సాగుతారా? రే బాబు, ఏదైనా సరే నమ్మే విషయాలు నమ్మండి, నమ్మకూడని విషయాలు ఓకే అలా వినేసి వదిలేసేయండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎస్, ట్రై టు లిసన్ సమ్ వర్డ్స్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఓకే, టేక్ ఇట్. అట్లా నేననేది రియల్ టైంలో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఎస్, ఇలా నువ్వు పని చేయాల్సి వస్తుంది, ఇలాంటి వీడియోలు చూడాల్సి వస్తుంది, ఇలాంటి నోట్స్ రాసుకోవాల్సి వస్తుంది, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాడంటాడు ఇదంతా చేసిన తర్వాత, ఇదిగో జూనియర్ టీం ఉంది మన ప్రాజెక్ట్ లోనే, నువ్వంతా చూసావు కదా, ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకున్నావు కదా, వాళ్ళకి రేపు పొద్దునే టెక్నికల్ కేటీని అరేంజ్ చేస్తాను, 9:30 కల్లా నువ్వు టెక్నికల్ కేటీలు ఇవ్వాలి ఆన్లైన్ లో అంటాడు. మళ్ళీ అదొక గోల. ఆన్లైన్ లోనే ఎస్ సార్, సార్ సార్ ఆన్లైన్ నాకు చేయి సార్, ఆఫ్లైన్ సార్. ఇంటికి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా, ఐడి కార్డు ఇక్కడ పెట్టేసి అంటారు. ఏంటి? ఐడి కార్డు ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి ఇంటికి వెళ్ళమ్మా డైరెక్ట్ గా అంటారు. అది జరిగే పని. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం 2025లో ఆ సర్వం వర్క్ ఫ్రం హోమ్ అవ్వబోతుంది. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా. 25 కాబట్టి 26 అయింది, 26 కాదు 27 అయింది. అసలు ఈ ప్రపంచం మొత్తం వర్క్ ఫ్రం హోమ్ నుంచే సాఫ్ట్వేర్ బిజినెస్, ఐటీ ఎస్ కార్యకలాపాలు సాగబోతున్నాయి. ఎస్, ఏదైనా సరే జరగబోతుంది. చూడండి కావాలంటే. మీకు ఎందుకు? క్లౌడ్ వచ్చింది బాస్, క్లౌడ్ వచ్చింది. నో నీడ్ టు కమ్ టు ఆఫీస్, నో నీడ్ టు స్పెండ్ ఎనీ మనీ. ఐ వాంట్ టు రెడ్యూస్ మై బిజినెస్ కాస్ట్, అంతే. సో అందుకోసం మీరు వీటికి ఇప్పటి నుంచి అడాప్ట్ అవ్వండి. స్కిల్స్ కి ఇంటర్నెట్ మంచిదిగా ఎస్ సెట్ చేసుకోవటం, ఒక 25 ఒక 30 40 ఎంబీబీఎస్, ఒక 50 ఎంబీబీఎస్ సెట్ చేసుకోవటం, ఒక ల్యాప్టాప్ సెట్ చేసుకోవటం, దానికి కనెక్షన్ నీట్ గా ఉంచుకోవటం, తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ వర్చువల్ మోడ్ లో ట్రై చేయండి. ఎందుకంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా 2 days ఆఫీస్ ఉంటుంది. ఎస్, 3 days వర్చువల్ మోడ్ లోనే పని చేయాలి. ఎస్, లేదు లేదు ఆ 3 days కూడా నేను ఆఫీస్కి వస్తా, ఎందుకురా బాబు వద్దురా అంటాడు. అర్థమైందా? సరే, నువ్వు వాడు రమ్మన్నా కానీ నువ్వు వెళ్ళలేవులే. పెళ్ళి అయ్యి పిల్లలు, సంసారం, బాధ్యత చాలా ఉంటాయి. తల్లి తండ్రి, హాస్పిటల్, అవి ఇవి ఏమో ఒకటి కాదు. ఇప్పుడు ఏదో నువ్వు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, క్లాసులు వినేటప్పుడు ఇట్లా నానా రకాలుగా బద్ధకంగా ఉన్నావు కానీ, అప్పుడు జీవితం అంటే ఏందో నీకు నేర్పించేసిద్ది అప్పుడే. జాబ్ వచ్చి పిల్లలు పుట్టి సంసారం అన్ని ఏర్పడ్డప్పుడు. ఓకే, ఇది నేను చెప్పదలుచుకుంది. డైరెక్ట్ గా మీరు సూటిగా స్పష్టంగా ఉండండి. ప్రశాంతమైన విధానంలో కోర్సు నేర్చుకోండి. అయితే ఈయన అడిగాడు కదా, ఆయనకి ఒక రిలేటెడ్, ఆయనకి ఆయనకి నేనేంటో ఏందో చెప్పి ఆయనకి ముగిద్దాం. రాత్రి అడిగాడు కదా నిన్న. సో ఆయనకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు ఈ విపిసి అనేది ఈ రోజు రేపు విపిసిని కంప్లీట్ చేద్దాం. కమర్షియల్ విపిసి కాదు ఇది. ఇది చాలా చాలా శక్తివంతమైన విపిసి నేను కవర్ చేసేది. కమర్షియల్ అయితే ఎప్పుడో 3 days లో విపిసి చెప్పాను. ఇంకో ఈ పాటి కోర్స్ కూడా అయిపోయింది, వెళ్ళిపోవాలి. మాకు తెలియదా ఏంటి? డబ్బులు సంపాదించుకోవాలని మన కోరిక లేదా ఏంటి? నీకంటే ఎక్కువ నాకే కష్టాలు ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి. సరే, విపిసి 1 2 అయిపోతుంది. అయితే మీరు ఏం చేయాలంటే, ఈ విపిసి అనేది ఇప్పుడు ఎంత క్లాస్ టైమింగ్ ఎంత అంటే, మనం 3 PM అనుకొని విపిసి నడిపిస్తున్నాం. అయితే దీని తర్వాత నెక్స్ట్ కేసులో ఏం జరిగిందంటే, నెక్స్ట్ కేసులో మీకు ఎస్క్యూఎల్ అంటే ఏందో చెప్తాం. ఎస్క్యూఎల్ అసలు, వాట్ ఈస్ ఎస్క్యూఎల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎస్క్యూఎల్, వై వి యూస్ ఎస్క్యూఎల్, అసలు డీబీకి ఎస్క్యూఎల్ కి డిఫరెన్స్ ఏంది, అసలు డిబిఎంఎస్ అంటే ఏంది, అసలు అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంది, అసలు అసలు ఇదంతా కూడా ఎవరు చేస్తారు, ఈ వర్క్ యాక్టివిటీలో ఏమేమి నడుస్తా ఉంటే, ఎస్క్యూఎల్ లో ఉన్న క్వరీస్ అంటే ఏంటి, అసలు ఏ క్వరీని ఎలా రాయాలి, ఆ క్వరీని రాసేటప్పుడు దానికి అవుట్పుట్ ఏమొస్తుంది, ఆ క్వరీని ఎలా రాయాలి అనేది అక్కడ మనం నేర్చుకుంటాం. ఇది ఎస్క్యూఎల్ డిబిఎంఎస్. సో ఈ ఎస్క్యూఎల్ డిబిఎంఎస్ నేర్చుకున్న వెంటనే మనకి ఆర్డిఎస్ అనే ఒక సర్వీస్, ఇది ఏడబ్ల్యూఎస్ లో మేజర్ సర్వీస్, ఇది కూడా ఆర్డిఎబ్ల్ఎస్ ఎక్సలెంట్ సర్వీస్. ఈ ఆర్డిఎబ్ల్ఎస్ సర్వీస్ గురించి మనం నేర్చుకుంటాం. అంటే డిబి సర్వర్లు ఎలా తయారు చేయాలి, ఉం, దాని మేనేజ్మెంట్ ఏంది, మెయింటెనెన్స్ ఏంది,
దాని స్టోరీ ఏంది, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఎప్పుడు ఎస్‌క్యూఎల్, డీబీఎంఎస్ తర్వాత ఇట్లా. అంటే ఇదేదో 2 మంత్సో, 3 మంత్సో కాదులే. ఎస్‌క్యూఎల్ అంటే మీకు పనికొచ్చే ఎస్‌క్యూఎల్. మనకి అవగాహన తెప్పించే ఎస్‌క్యూఎల్. ఎందుకంటే మనం బీకామ్ చదివాం, మనం బీఏ చదివాం, మనం కెమిస్ట్రీ చదువుకున్నాం, మనం ఫిజిక్స్ చేసాం. మనం సివిల్, మెకానికల్ అనే ఫీల్డ్ నుంచి చాలా మందొచ్చారు. ఈవెన్ సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చదివినోళ్ళు కూడా ఏం రాదులే. ఎస్‌క్యూఎల్ అంటే ఏందో అంటారు వాళ్ళు. అది వేరే విషయం. దానికోసం మనం ఇవి చెప్పాలా. చెప్పి ఆర్‌డిఎస్ చెప్పాలా. ఆర్‌డిఎస్ చెప్పిన తరువాత అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే యెస్, రౌట్ 53 గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అసలు ఏంటిది రౌట్ 53? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తరువాత నెక్స్ట్ లెవెల్‌లో అప్పుడొస్తది స్టోరీ. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ ఇదొస్తది. ఈ ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అనేది అసలేంటి? దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి? దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంది? దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంది? ఈ కంపెనీలో మనం ఏ ఫ్రేమ్ వర్క్ వాడుతున్నారు? స్క్రమ్ వాడుతున్నారా? లేదా? అసలు స్క్రమ్ టీమ్ అంటే ఏంది? కంపెనీలో స్క్రమ్ టీమ్ అంటారు. స్క్రమ్ కాల్ అంటే ఏంది? స్టాండ్ అప్ మీటింగ్ అంటే ఏంది? ప్రొడక్ట్ ఓనర్ అంటే ఏంది? అదే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంది? స్టోరీస్ అంటే ఏంది? అర్థమైందా? అసలు రిక్వైర్మెంట్ ఎక్కడుంటది? ఎక్కడి నుంచి మనకెలా వస్తది? మనకి వచ్చిన రిక్వైర్మెంట్ మనం ఎలా తీసుకుంటాం? తీసుకున్న రిక్వైర్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వాడికెలా చెప్పాలి? అనే దాని కోసం అంటే ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ చెప్తూ, దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే అసలు జీరా అంటే ఏంది చెప్తాం. జీరా. వాట్ ఈస్ జీరా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీరా? వేర్ వి యూజ్ జీరా? వై వి యూజ్ జీరా? సో, ద అడ్వాంటేజ్ ఆఫ్ జీరా అట్లా. సో, జీరా తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో సర్వీస్ నౌ చెప్తాం. సర్వీస్ నౌ. సర్వీస్ నౌ. సో, సర్వీస్ నౌ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు టోటల్‌గా నీకు ఫైనల్ కాల్ స్క్రిప్టింగ్. అది. స్క్రిప్టింగ్ జెప్తాం. ఇక స్క్రిప్టింగ్ జెప్పిన తర్వాత ఇక నీ ఇష్టం. కోర్స్ కంప్లీషన్ అయిపోద్ది. నువ్వు ఎక్కడైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అంటే ఏం సార్ ఇప్పుడు మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదా ఏంది? 1000% ఎలిజిబుల్ క్యాండిడేట్‌వి నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటానికి. నీ దగ్గర దమ్ము లేదు, సత్తా లేదని చెప్పి భయపడి వణికిపోయి ఇంట్లో కూర్చుంటున్నావు. దాన్నేదో అవతలోడి మీదకి దోసేస్తున్నావు అంతే. నేను 10 రోజులైంది రెజ్యూమ్ తయారు చేసి. రెజ్యూమ్‌లో ఉన్న మాటల్ని నేను 3 పేజీల రెజ్యూమ్ తయారు చేశాను. ఇప్పుడే నీకు టైమ్ ఇస్తాను. 3 పేజీల రెజ్యూమ్‌ని కటకట గడగడ యెస్. తడబాటు లేకుండా 3 పేజీల రెజ్యూమ్‌ని చెప్పగలిగేవాళ్ళు ఈ క్లాస్‌లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు. యెస్. దే ఆర్ ట్రయింగ్. ఇంకా చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు. 10 రోజులయింది. రోజుకొచ్చి 3 పేజెస్. 10 రోజులయింది. ఒక రోజుకొచ్చి 3 రోజులకి ఒక పేజీ, 3 రోజులకి ఒక పేజీ, 3 రోజులకి ఒక పేజీ. ఇలా ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి మీకు. అంతేగాని వేరే ప్లానింగ్ ఉంటే ఎట్టా? వేరే నస వ్యాపారం ఉంటే ఎట్లా అంట నేను అడిగేది. నస. నస. ఆ! కాబట్టి ఇయన్నీ తీసి పక్కన పడేసి హుందాగా ప్రొఫెషనల్‌గా నర్సరీ స్టూడెంట్ లాగా గాకుండా ఉండండి. నేను చెప్పే టాస్క్ ఇది. ఇయన్నీ మొత్తం కంప్లీట్ జేస్తాను. ఈ కంప్లీట్ చేసే లోపల మీరు వద్దని గాదు, ఇంటర్వ్యూకెళ్ళమని గాదు. అన్నీ ఉండయి. ఇంటర్వ్యూస్‌కెళ్తూ ఉండాలి. రెజ్యూమ్స్ తగులుతూ ఉండాలి. టెల్ మీ అబౌట్ గురించి నేర్చుకుంటూ ఉండాలి. అవతల విషయాలు తెలుసుకుంటూ రెజ్యూమ్స్ అప్‌లోడ్ చేసి అవన్నీ చేసుకోమనే మీకిచ్చింది. ఇప్పుడు గాదు ఎప్పుడో చెప్పామది. అయితే ఈ కాన్సెప్ట్‌లన్నీ ఎందుకు సార్ మీరు చెప్పేదే ఒకరోజు జెప్పు, 2 రోజులు జెప్పు తీసి పక్కన పడేయి అంటే తర్వాత మీరు లాస్ అవ్వద్దని మా ఉద్దేశ్యం అంతే. ఇంక మాకేం లేదులే గాని తర్వాత ఏందంటే లాస్ అయిద్ది మీకు. ఎందుకంటే తర్వాత మిమ్మల్ని రక్షించేది ఈ సబ్జెక్ట్ తప్పితే వేరేది కాదు. అప్పుడు మీరెక్కడుంటారు, నేనెక్కడుంటాను. మీ క్లాస్‌లు ఎలా అటెండ్ అవ్వాలో తెలీదు. అది వేరే విషయం. అందుకోసం ఏందంటే ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇదంతా మీకిస్తున్నాను. సో, ఇదంతా స్క్రిప్టింగ్ అదంతా ఇచ్చిన తర్వాత గూడా మీ బ్యాచ్‌తో కనీసం వీక్లీ వన్స్ కనెక్ట్ అవుతా జూమ్‌లో. వీక్లీ వన్స్ కనెక్ట్ అయ్యి నేనే రంగంలోకి దిగి ప్రతి వాళ్ళకి కనీసం ఒక 10 కంపెనీలకు తగ్గకుండా నేనే పంపిస్తా. పోర్టల్స్ ఎలా అప్‌లోడ్ చేయాలో 10 కంపెనీలకు తగ్గకుండా. ఏది ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా, ఫ్రెషర్ అయినా ఎవరైనా సరే. అక్కడి నుంచి వేరే వ్యవహారం జరిగిద్ది. అక్కడి నుంచి వేరే వ్యవహారం జరిగిద్ది. ఇక్కడ దాకా ఇది. అక్కడ తర్వాత నేను వీక్లీ వన్స్ మీతోటి టచ్‌లో ఉండి మళ్ళీ చేస్తా. అంటే ఎప్పుడు దాకా ఉంటారు మీరట్లా? నీకు జాబ్ వచ్చేంత వరకు నాదే బాధ్యత. వెన్ యూ విల్ గెట్ ద జాబ్. అంటిల్ యూ గెట్ ద జాబ్. నాదే బాధ్యత. నేనే చేస్తా ఇదంతా టోటల్‌గా. టోటల్ పక్కా మొత్తం చూసుకో కావాలంటే. ఇదంతా చేయడానికి టైం పట్టిద్ది. ఓర్పుండాలి నీ దగ్గర. ఎందుకంటే ఇది నువ్వు మామూలు విషయం గాదు. ఏదో గిరిగీసుకొని ఊరక ఆ వీక్‌లో ఈ సబ్జెక్ట్ చెప్తా, ఈ వీక్‌లో ఈ సబ్జెక్ట్ అదంతా సుత్తి వ్యాపారం అది. అంతా సుత్తి వ్యాపారం, సుత్తి ట్రైనింగ్ అది. దానికి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతారు అంతే ఆ ట్రైనింగ్ వల్ల. ఉపయోగం లేని ట్రైనింగ్ అది. ఓకే. ఉపయోగం లేని ట్రైనింగ్ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ట్రైనర్ అంటే ముందు విలువ నేర్చుకోండి. గురువు అంటే అసలు ఫస్ట్ గురువు అంటే ఏదో నేర్చుకోండి.
గురువు దగ్గర చదువు నేర్చుకుంటాడు, గురువు దొంగనో కొడుకు అంటారు. ఎట్లా పైకి ఎదుగుతారు మీరు? నాకు అర్థం కాదు. ఆ? వాడు పాపం ఒకటో తరగతిలో మాస్టర్ బాగా నేర్పించి గందరగోళం బాగా చదువు చెప్తుంటే మాస్టర్ దొంగనా కొడుకు అంటే ఏం చదువు నేర్చుకుంటున్నట్టు మీరు? కోళ్ల ఫారాల్లో కోళ్ళు పెంచినట్టు నేర్చుకోవటమా ఇదంతా? కాబట్టి మనకి ఎక్కడ మంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. చూసి అవన్నీ జాగ్రత్తగా, మీరు చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలాగా నటిస్తున్నారు కానీ చిన్నపిల్లలు మాత్రం మీరు కాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి జాగ్రత్తగా చేయండి. సో ఇప్పుడు నేను అసలు ఇది స్టోరీలో విపిసి గురించి కంప్లీట్ గా మీకు నేను ఒక స్ట్రక్చర్ ఇస్తా. విపిసి అంటే టోటల్ గా, అంటే థియరిటికల్ గా నేను టైపింగ్ అవన్నీ చేసి, ఎస్ అవసరమైతే ల్యాబ్ కూడా ఈ రోజు చేసేద్దాం. టోటల్ గా అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, టోటల్ గా ఆ స్ట్రక్చర్ లో మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్, ఎలాగా మన స్ట్రక్చర్ అంటే జనరల్ గా తెలుసు నీకు. విపిసి, అండర్ విపిసి ఎస్ సబ్నెట్స్. సో ఇదేంటిది? ఎస్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, ఇదేంటిది? ప్రైవేట్ సబ్నెట్. ఓకే, అంటే ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. చూసారా? ఎస్. సో ఇదేంటిది? విపిసి. నీ ఓన్ విపిసి, క్రియేట్ ఏ విపిసి, క్రియేట్ ఏ విపిసి. అండర్ దిస్ విపిసి జస్ట్ క్రియేట్ ఏ పబ్లిక్. ఎస్ ఫ్రెండ్స్, క్రియేట్ ఏ పబ్లిక్. ఓకేనా? క్రియేట్ ఏ ప్రైవేట్ సబ్నెట్. ఎస్ ఎస్, అర్థమైందా? అంటే ఎలా చేయాలి సార్? ఏం సార్? ఫస్ట్ మాత్రం స్టెప్ నువ్వు విపిసిని తయారు చేయి, ఫస్ట్ స్టెప్. ఓకే, తర్వాత ఏం చేస్తారు సార్? ఏం లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి కదా, ఐజీడబ్ల్యూ చేసుకో. అదేంది? ఇంటర్నెట్ గేట్వే తయారు చేసుకో. తయారు చేసుకొని దేనికి? దీనికి అటాచ్ చేసి పడేసాయి విపిసి. ఇంటర్నెట్ గేట్వే తయారు చేసుకొని దీనికి అటాచ్ చేసేసాయి అంటే అప్పుడు ఏమైంది? ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ తీసుకుంటుంది అది. ఓకే, తర్వాత మనకి పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ చేసేసుకో. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌటింగ్ టేబుల్ చేసుకో. రౌటింగ్ టేబుల్. ఎస్ ఎస్. ఇదేంది? ఇది పబ్లిక్ రౌటింగ్ టేబుల్. అథవా ఇదేంది? ఎస్, ఇది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేసుకో. ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ తయారు చేసుకో. ఎస్. సో పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి ఎస్, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేసుకున్న తర్వాత ప్రైవేట్ సబ్నెట్ ని ఈ రౌటింగ్ టేబుల్ కి అసోసియేషన్ చేయి, యాడ్ చేసుకో. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పాటు చేసుకో. సో ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ కి, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకో. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకో. అప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటావు. ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఐజీడబ్ల్యూకి ఈ పబ్లిక్ రౌటింగ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకో మళ్ళీ. దట్స్ ఇట్. అప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్ ఈ రౌటింగ్ టేబుల్ ద్వారాగా ఐజీడబ్ల్యూకి వెళ్ళి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునేది. అది స్టోరీ. ఇది చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటే కానీ మీకు అర్థం కాదు. చాలా మంది ఏంటంటే ఒక 2 days క్లాసులు మిస్ అయిన వాళ్ళకి ఈ క్లాస్ అయితే అర్థం కాదు. ఇది మనం చేసేది. సో ఈ పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న ఎస్, ఇది యాక్చువల్ గా ఈ ఇన్స్టాన్స్. సో మాక్సిమం ఏంటంటే ఏదైతే పబ్లిక్ సబ్నెట్ లో ఎస్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ గా ఎండ్ యూజర్స్ కనెక్ట్ అవుతాడు కాబట్టి ఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూస్ పబ్లిక్ సబ్నెట్ ఫర్ దోస్ అప్లికేషన్స్ జనరల్ గా. సో ప్రైవేట్ సబ్నెట్ మాక్సిమం దేనికి ఉపయోగిస్తామంటే ప్రైవేట్ సబ్నెట్ ఎప్పుడైనా సరే డిబి సర్వర్లకి ఖచ్చితంగా డిబి సర్వర్కి ఉపయోగించాలి, ఖచ్చితంగా ఉపయోగించాలి. తర్వాత అప్లికేషన్ సర్వర్ ఖచ్చితంగా నో. అప్లికేషన్ సర్వర్ మరి మామూలు విషయం కదా. బిజినెస్ లాజిక్, ఎంటైర్ బిజినెస్ లాజిక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అప్లికేషన్ సర్వర్. దాట్స్ వై వి క్రియేట్ ఏ ప్రైవేట్ సబ్నెట్స్ అండ్ అండర్ దిస్ ప్రైవేట్ సబ్నెట్ వి లాంచ్ ద ఇన్స్టాన్సెస్. ఆ ఇన్స్టాన్స్ డిబి డేటాబేస్ ఇన్స్టాన్సెస్ అవ్వచ్చు లేదా అప్లికేషన్, డిఫరెంట్. సో ఈ విధంగా మనం విపిసిని తయారు చేస్తాం. విపిసిని తయారు చేయడంలో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఎస్ అంతే. అయితే ఈ థియరిటికల్ గా ఇవన్నీ మీరు స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి, థియరిటికల్ గా ఇవన్నీ మీరు స్ట్రాంగ్ అయ్యారు. ఎక్కడి నుంచి ఎట్లా రూట్ వెళ్తుంది ఏంటి అనేది. ఎస్, రౌటింగ్ రూట్. సో రూట్, పబ్లిక్ సబ్నెట్, రౌటింగ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే. ఎస్, ప్రైవేట్ సబ్నెట్ రూటింగ్ టేబుల్. ఎస్, ఇట్లా ప్రైవేట్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, ఐజీడబ్ల్యూ ఎలా కూడా ఉంది. ఐజీడబ్ల్యూ దేనికి? ఇంటర్నెట్ యాక్సెస్ కి. సో ఇదంతా కూడా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు అసలు స్టోరీ మనం ఏందనేది చేద్దాం. ఎస్, చాలా చక్కగా ఇది నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్ ఇప్పుడుతో పాటు మీరు నేర్చుకుంటే డైరెక్ట్ గా సెట్ అయిపోతాయి. ల్యాబ్ మీరే చేయొచ్చు, నేను కూడా అవసరం లేదు. అట్లా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పుకోలేదు, నేను కూడా అవసరం లేదు.
సరే, ఓకే సార్. అయితే మాత్రం ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ రేంజ్ మాత్రం సైడర్ వాల్యూ జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. సో రేంజ్, నెట్వర్క్ రేంజ్ ఏది, విపిసి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. సో అట్లాగా ఏంటి సార్ అంటే మనకి 10.0.0.016, ఎస్ ఇది దాని రేంజ్. దీనికి సైడర్ వాల్యూ 16 ఉంది కాబట్టి సైడర్ వాల్యూ మనకి ఎన్ని ఐపీస్ వస్తుందని నేను చెప్పాను. సో నంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయి అంటే చెప్పాను, క్యాల్కులేషన్ ఉంది, ఫార్ములా 2 to the power of 32 మైనస్ 16, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని క్యాలిక్యులేషన్ చేసి అన్ని చేస్తే మనకు ఆల్రెడీ చూసాం గతంలో 65,534 ఐపీ అడ్రస్లు వస్తాయి. అంటే అన్ని మిషన్స్ ఈ విపిసిలో మనం తయారు చేసుకోవచ్చు, అన్ని కాంబినేషన్స్ అనమాట, అన్ని కాంబినేషన్స్ ఐపీస్ వస్తాయి మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్లైడర్ 16 తోటి. ఇది యాక్చువల్ 10.00016 అంతే. సో ఇది యాక్చువల్ విపిసి రేంజ్. దీనికి సంబంధించి మనం పబ్లిక్ సబ్నెట్ తయారు చేస్తున్నాం ఇక్కడ. అగైన్ మళ్ళీ ఇంకొక పబ్లిక్ సబ్నెట్ తయారు చేస్తున్నాం. అంటే శాంపిల్ గా మీరు ఏం చేస్తారంటే, ఇదేమో ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్ అనుకోండి, ఇదేమో డిబి ప్రైవేట్ సబ్నెట్ అనుకోండి. ఇట్లా ఇది సార్ క్యూఏ ఇవ్వచ్చా? ఇవ్వచ్చుకో, నో ప్రాబ్లం. క్యూఏ పబ్లిక్ సబ్నెట్ ఎస్ ఇచ్చుకో, క్యూఏ సబ్నెట్ ఇచ్చుకో, నో ప్రాబ్లం. దానికి ఒక ఐపీ రేంజ్ ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. నేను జస్ట్ ఒక 2 చూపిస్తున్నా, ప్రైవేట్స్ యాజ్ వెల్ యాజ్ డిబి, సారీ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్. ఇక్కడ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ డిబి, ఇక్కడ డిబి బాగుంది. అయితే దీని రేంజ్ ఎట్లా ఇవ్వాలా నేనంటే, ఇక్కడ 10.0. అర్థమైందా? 10.0. తర్వాత 0. 10 ఇద్దాం, 10 సిరీస్ 10 అని ఇద్దాం. ఓకే, 1 minute 10. సపోజ్ 10 ఇద్దాం, లేకపోతే మీరు 15 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సరే 10 ఇద్దాం, 10.024. ఇది ఇక్కడ ఈ సిరీస్ మనం, అంటే ఇక్కడ ఎస్ 10 అనేది ఇక్కడ ఇచ్చాం. ఓకే బాగుంది, 24. దీనికి ఐపీ అడ్రస్లు చాలా వస్తాయి. అంటే ఈ సబ్నెట్ రేంజ్ ఇది, ఈ సబ్నెట్ రేంజ్ 10.0.10.024. అంటే అర్థం ఏం తెలుసా ఇక్కడ? ఎస్ మనకి ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంది? 2 to the power of 32 మైనస్ n. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 24. యాక్చువల్ n ఈజ్ ఈక్వల్ 24, n ఈజ్ ఈక్వల్ 24. కాబట్టి 2 to the power of 32 అంటే అప్పుడు ఎంత వస్తుంది? 2 to the power of 32 మైనస్ 24. 32 నుంచి 24 తీసేస్తే 2 to the power of 8. 2 to the power of 8 అంటే 256. అంటే నంబర్ ఆఫ్ ఐపీస్ అంటే 256 ఐపీస్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ ఏది ఈ రేంజ్ లో తీసుకుంటే, అంటే ఈ సబ్నెట్ లో వీ కెన్ క్రియేట్ 256. ఆ 256 లో ఎస్ 5 అయితే రిజల్ట్కి వెళ్తాయి, 251 మాత్రమే మీకు వస్తాయి. ఆ 251 ఐపీస్ ఎస్ ఇక్కడ 250 సర్వర్లు, 51 సర్వర్లు మీరు తయారు చేసుకోవచ్చు ఈ ప్రొడక్షన్ సబ్నెట్ లో. అది దీని క్యాలిక్యులేషన్. అందుకు 24 ఇచ్చాం. సార్ 16 ఇద్దామా? ఎందుకు 16 అనేది ఎస్ మెయిన్ నెట్వర్క్, మాస్టర్ నెట్వర్క్ ఇచ్చాం కదా. 16 మాస్టర్ నెట్వర్క్ ఇచ్చి ఇక్కడ కూడా మళ్ళీ 16 ఇస్తే తప్పైంది. అంటే ఎప్పుడు ఇవ్వాలి ఇది? ఇక్కడ సబ్నెట్ ని తయారు చేసేటప్పుడు ఇవ్వాలి. సబ్నెట్ ని తయారు చేసేటప్పుడు రేంజ్ అడిగితే రేంజ్ నువ్వు ఇస్తే సరిపోద్ది. మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ ఉంది కదా, దీని రేంజ్ ఎలా ఇవ్వమంటారు? దీన్ని కూడా ఇంతే 10.0. ఇక్కడ 20 ఇచ్చుకో. ఇక్కడ ఏమో 10 ఇచ్చాం కదా, 20 0 24, దాట్స్ ఇట్. సో ఇక్కడ చూసావా 20 10 20 అట్లా. అప్పుడు ఇక్కడ చూసింది 20 10. అంటే ఎట్లా వస్తాయి? 10.0.20.1 అట్లా వస్తుంది. 10.0.20.2 అట్లా అలా అలా డాష్ 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 చాలా వస్తాయి. అంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టి రేంజెస్ మారుతాయి. అంటే ఇక్కడ ఎంత ఉంది? 256 వస్తాయి. 56లో 251 ఐపీస్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ఈ రేంజ్ లో వస్తాయి. ఎక్కడ? ఈ పబ్లిక్ సబ్, ఈ ప్రైవేట్ సబ్నెట్ కి. ఇదేమో ఒకటేమో పబ్లిక్ సబ్నెట్ తయారు చేసుకుంటా,
ఇంకోటి ఏమో ప్రైవేట్ సబ్నెట్ తయారు చేసుకుంటా. ఆ ప్రైవేట్ సబ్నెట్ లో EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకుంటా. ఇక్కడ EC2 ఇన్స్టెన్సెస్ లాంచెస్ చేసుకుంటా, అక్కడ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకుంటా. ఆ EC2 ఇన్స్టెన్సెస్ ఏమో ప్రైవేట్, EC2 ఇన్స్టెన్స్ పబ్లిక్. ద పబ్లిక్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వన్, ద ఎండ్ యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్, అట్లా అనమాట. అది మాత్రం నో 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 నో, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎండ్ యూజర్ యాక్సెస్ టు ద ఎండ్ యూజర్. నో, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ మై ప్రైవేట్ ఇన్స్టెన్సెస్, ప్రైవేట్ సబ్నెట్ టు ద పబ్లిక్. నో. కాబట్టి అట్లా. సో రేంజెస్ గురించి తెలియాల అట్లా. అంటే ఎప్పుడు ఇవ్వాలి సార్ ఇదంతా? మీరు VPC తయారు చేసేటప్పుడు 16 ఇచ్చుకో, అర్థమైందా? సో దాన్ని రాసుకోండి కావాలంటే. రేంజెస్ ఎంత? IPv4 వాడతాం. సైడర్ బ్లాక్ రేంజ్ IPC. సో VPCకి అయితే ఎంటైర్ VPC మాస్టర్ నెట్వర్క్, అది ఎంటైర్ VPCకి అయితే మనం ఏమి ఇస్తామంటే 10.0.0.0/16 సైడర్. అది ఏది ఫస్ట్ పాయింట్ ఇది. మనం తర్వాత రెండు దేనికి ఇస్తాం సార్ అంటే మళ్ళీ IPv4 6 కాదు, IPv4 సైడర్ బ్లాక్ వాల్యూ. ఎస్, అంటే వర్షన్ 4, IP వర్షన్ 4లు మనం ఉపయోగిస్తాం, IP వర్షన్ 6లు కాదు, 4లు. దాన్ని సైడర్ బ్లాక్ రేంజ్ దేనికి? అది పబ్లిక్ సబ్నెట్ కావాలంటే పబ్లిక్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ కి ఎట్లా ఇస్తామంటే 10.0.10.0/24 ఇది మనం ఇవ్వాలి. ఇప్పుడు వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఎ పబ్లిక్ సబ్నెట్, ప్లీజ్ యూజ్ దిస్ సైడర్ బ్లాక్ రేంజ్. తర్వాత మూడులో IP అంటే అగైన్ ఎస్ ఫ్రెండ్స్, మరో సబ్నెట్ కావాలి కదా. ఆ సబ్నెట్ ఏంది? ప్రైవేట్ సబ్నెట్. ఎస్, బ్లాక్ రేంజ్. అప్పుడేంది? ప్రైవేట్ సబ్నెట్. ఓకేనా? 10.0.10.10.0. సారీ ఇక్కడ 20 ఇద్దాం, మార్చేద్దాం, 0.24. దాట్స్ ఇట్. సో ఇదనమాట యాక్చువల్ గా. సో ఇక్కడ దీంట్లో ఎస్ ఫ్రెండ్స్, నంబర్ ఆఫ్ IPs ఎన్ని వస్తాయి అది రాసుకోవాలి ఇప్పుడు. ఎస్, నంబర్ ఆఫ్ IPs టోటల్ గా నంబర్ ఆఫ్ IPs ఎన్ని వస్తాయి సార్ అంటే, ఎస్ మీకు తెలుసు ఆల్రెడీ 65 సంథింగ్ అట్లా వస్తుంది, చూసాం కదా. 65,000 65,000 ప్లస్ 65,534 సంథింగ్ అనుకుంటా. అది అన్ని IPs వస్తాయి. ఓకే, నంబర్ ఆఫ్ IPs అన్ని వస్తాయి. సో ఇప్పుడు ఈ రేంజ్ కి ఎన్ని వస్తాయి IPs? నంబర్ ఆఫ్ IPs ఎన్ని వస్తాయి అంటే 256 వస్తాయి. బట్ 5 రిజర్వ్డ్ కాబట్టి అప్పుడు ఎంత? 251 IPs మనం చేసుకోవచ్చు, అర్థమైందా? రిజర్వ్డ్ 5 అన్నమాట. టోటల్ ఎప్పుడు ఎంత? ఫైనల్ కౌంట్ ఇది యాక్చువల్. ఓకే, బాగుంది. మరి ఇక్కడ ఎన్ని సార్? ఇక్కడ కూడా అంతే వస్తాయి. ఇది 20 రేంజ్, ఇదేమో 10 రేంజ్, ఇదేమో 20 రేంజ్. ఇట్లా నెంబర్ ఆఫ్ IPs ఇక్కడ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ IPs ఇక్కడ ఎంత? మళ్ళీ 256. అంటే యాజ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ 256. ఓకే, 256 వస్తాయి, కానీ బస్ -5 చేసుకోవాలి. 5 చేసుకుంటే 251 వస్తాయి. ఇది యాక్చువల్గా ఇది ఈ క్యాలిక్యులేషన్స్ మనకు తెలిసి ఉండాలి. ఇది అర్థం కాని వాళ్ళకి ఇంక VPC క్లాసులు వింటమే వేస్ట్. నా పాత వీడియోస్ మొత్తం చూసుకొని వినండి. ఈ రోజు ఇది అర్థం కాలేదన్నట్టే ఇంక అంతే, ఇంటికి పోయి నిద్రపో అంతే. వద్దు అసలు క్లాస్ వద్దు, నువ్వు వద్దు అసలు. ఇక నీకేం తెలియదు అన్నట్టు. ఈ 3 పదాలకి అర్థం తెలియని వాళ్ళు VPC క్లాస్కి సూటబుల్ కాదు. వాళ్ళు ఇక నా పాత వీడియోస్ ఏదైతే ఉన్నాయో 2 గంటలు, గంట అట్లాంటివి అన్ని చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇది అర్థమైంది. అదర్వైజ్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్. ఓకే, సరే సార్, బాగుంది. సో ఇది స్టెప్స్ ఏంటి అసలు? స్టెప్స్ ఏంది?
స్టెప్స్. స్టెప్స్ ఏంది అది టోటల్గా స్టెప్స్ ఏంది? ఫస్ట్ ఏం చేయాలా? విపిసి క్రియేషన్ చేయాలా. క్రియేట్ విపిసి. సో హై లెవెల్ స్టెప్స్ అని రాద్దాం. హై లెవెల్ స్టెప్స్, క్రియేట్ విపిసి. ఇది హై లెవెల్ స్టెప్. విపిసిని తయారు చేయి ఫస్ట్. రెండు అర్థమైందా? అంటే విపిసిని నువ్వు తయారు చేసేసావు. సో తయారు చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అంటే క్రియేట్ ఏ నాట్ గేట్వే. వాట్ ఇస్ దిస్? క్రియేట్ ఏ నాట్ గేట్వే. సో క్రియేట్ ఏ నాట్ గేట్వే టైప్ చేస్తాం. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అన్ని నీ దగ్గర ఉంటే నువ్వు కేటీ ఇవ్వడానికి పనిచేస్తావు. టెక్నికల్ కేటీలు ఇవ్వడానికి పనిచేస్తుంది కంపెనీలో, లేదా నువ్వు చదువుకోవడానికి అని పనిచేస్తావు. సో క్రియేట్ ఏ గేట్వే. అయితే అది ఇంటర్నెట్ ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే. సో దాన్నే మనం ఏమంటాం? ఐజీడబ్ల్యూ, ఇంటర్నెట్ గేట్వే. ఈ హై లెవెల్ పాయింట్స్ అర్థం చేసుకొని తర్వాత మళ్ళీ వరుసగా మళ్ళీ స్టెప్స్ చెప్తాను నేను. ఇంటర్నెట్ గేట్వే అంటే ఇది ఐజీడబ్ల్యూ. ఐజీడబ్ల్యూ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, స్మాల్ రాద్దాం టాస్క్ కావాలంటే. ఇంటర్నెట్ మూడు. ఓకే, మూడు. సో మూడులో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఏదైతే మనకి ఇంటర్నెట్ గేట్వే తయారు చేసామో ఈ ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేయాలి. ఏం అటాచ్ చేయాలా? ఓకే, సో ఇంటర్నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేయాలి. ఏం అటాచ్ చేయాలి సార్? సో జనరల్గా చూడండి, విపిసిని తయారు చేసాం. ఓకే, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే తయారు చేసాం అనుకుందాం. ఇంటర్నెట్ గేట్వే దేనికంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి ఇంటర్నెట్ గేట్వే ఉపయోగపడింది. అది ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే అనేది ఇప్పుడు మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడం అనుకుంటున్నాం, కానీ విపిసికి దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నీ ఓన్ విపిసిది అంటే నీ ఓన్ విపిసి పేరేంది? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ విపిసి 1 ఇది అనుకో. నువ్వు పెట్టిన పేరు విపిసి 1 అని పెట్టావు. ఇది 1 క్రియేషన్ చేసావు. ఇది ఇంటర్నెట్ గేట్వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ IGW1 ఇంటర్నెట్ గేట్వే 1 ఇది యాక్చువల్గా. సో ఈ ఇంటర్నెట్ గేట్వేని ఈ విపిసికి అటాచ్ చేయాలా. అప్పుడు ఎస్ అంటే దట్ మీన్స్ వాట్? ఇంటర్నెట్ గేట్వేకి ఇక్కడ విపిసికి అటాచ్మెంట్, అసోసియేషన్ కలపాలి, అంటే లింక్ కలపాలి, అంటే ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్, లింక్ ఎస్టాబ్లిష్ అయిపోతాం. అర్థమైందా? సో ఆ లింక్ ను మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే దాన్నే మనం ఏమంటాం? ఎస్ అటాచ్ దిస్ ఇంటర్నెట్ గేట్వే టు దిస్ విపిసి. వాట్ ఇస్ దిస్? అటాచ్ దిస్ ఇంటర్నెట్ గేట్వే టు దిస్ విపిసి. సో అది రాయండి. ATTACH అటాచ్ దిస్ ఇంటర్నెట్ గేట్వే, అటాచ్ దిస్ ఇంటర్నెట్ గేట్వే. చాలా చాలా జాగ్రత్తగా వినండి. నిద్ర వచ్చిన వాళ్ళు కళ్ళు మళ్ళీ కొంచెం వాష్ చేసుకుని మళ్ళీ కూర్చోండి. ఓకే, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు VPC which we created so far. What is this? VPC which we created just now. Which we created just now. మనం తయారు చేసిన విపిసికి అటాచ్ చేయాలి. అట్లా సరే, ఓకే, బాగానే ఉంది. సో 4 సార్. ఓకే సార్, దానికి అటాచ్ చేసేసాం. సో విపిసిని అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా అంటే ఇంటర్నెట్ గేట్వేకి విపిసిని అటాచ్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలా అంటే వీ హ్యావ్ అ విపిసి, వీ హ్యావ్ ఇంటర్నెట్ గేట్వే, అండ్ ఇంటర్నెట్ గేట్వే హ్యాస్ బీన్ అటాచ్డ్ టు విపిసి. ఇంటర్నెట్ గేట్వే హ్యాస్ బీన్ అటాచ్డ్ టు విపిసి. దట్స్ ఇట్. అంటే ఇక్కడ విపిసికి ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే AGW కనెక్ట్ అయ్యాడు కదా వీడు. నో ప్రాబ్లం. ఓకే, బాగుంది.
బాగుంది. అయితే ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎస్, నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే ఎస్, క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. ఎస్, ఇప్పుడు సబ్నెట్ తయారు చేయాలి. ఇప్పుడు ఏంది? క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక పని చేద్దాం. పబ్లిక్ సబ్నెట్ కదా, మనం ఏం చేద్దాం అంటే ప్రాడ్ పబ్లిక్ సబ్నెట్, ప్రాడ్ పబ్లిక్ సబ్నెట్ 1 అని ఇద్దాం. దీని పేరు ఇది అనుకుందాం. సో దీనికి కూడా క్రియేట్ విపిసి అనే దగ్గర ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ విపిసి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ విపిసి 1 అని ఇద్దాం. విపిసి ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ విపిసి 1 అని ఇద్దాం. ఏబిసి బ్యాంక్ విపిసి 1 అని ఇద్దాం. అది ఏబిసి బ్యాంక్ యొక్క విపిసి. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా, దానికి ఏమి ఇద్దామంటే ఇంటర్నెట్ గేట్వే ఫర్ ఎగ్జాంపుల్ IGW1 అని ఇద్దాం. ఇంటర్నెట్ గేట్వే 1 అని ఇద్దాం. ఓకే, ఇంటర్నెట్ గేట్వే 1 అని ఇద్దాం. సో అటాచ్ టు ద ఇంటర్నెట్ గేట్వే టు విపిసి అంటే attach to internet gateway to VPC. That's it. That means what? Establish a connection. Make an association between internet gateway as well as VPC. That means what? Attachment అంటాం దాన్ని. Attachment. That's it. అయిపోయింది. అటాచ్మెంట్ అంటాం. ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసేసాం. ఇక వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ రన్ అయింది. రన్ అయిన తర్వాత క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. ఓకే. సో ఈ పబ్లిక్ సబ్నెట్ తయారు చేస్తాం. ఓకే సార్. అంటే ఈ పబ్లిక్ సబ్నెట్ తయారు చేసిన తర్వాత ఎస్ చూడండి, ఆ పబ్లిక్ సబ్నెట్ నుంచి ఇది అనుకోండి బాస్, పబ్లిక్ సబ్నెట్ ఇది. పబ్లిక్ సబ్నెట్ ఇది. సో పబ్లిక్ సబ్నెట్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి తెలుసా? ఎస్, మళ్ళీ రౌటింగ్ రౌటింగ్ టేబుల్. ఎస్, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ తయారు చేయాలి. పబ్లిక్ రౌటింగ్ అర్థమైందా? అట్లా పబ్లిక్ రౌటింగ్ టేబుల్ తయారు చేయాలి. ఇక్కడ ఏముంది? IGW. ఇక్కడ పబ్లిక్ రౌటింగ్ ఉంది, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఉంది. అర్థమైంది? ఇప్పుడు దాకా ఏంది? విపిసి. సార్ మీరు తయారు చేయలేదు కదా, తయారు చేశారనుకో. ఎస్, అప్పుడు ఇక్కడే రాసా క్రియేట్ పబ్లిక్ సబ్నెట్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్ 1, దాని పేరు అట్లా ఇద్దాం అంటున్నా. ఓకే, ఓకే సార్, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలా? ఎస్, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఒక ప్రైవేట్ సబ్నెట్ ను కూడా తయారు చేయి. ఇప్పుడే క్రియేట్ ఏ ప్రైవేట్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, ఎగ్జాంపుల్ అవునా, ప్రైవేట్ సబ్నెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రొడక్షన్ కాదు, డిబి ప్రైవేట్ ప్రైవేట్ సబ్నెట్, డిబి డేటాబేస్ సబ్నెట్. డిబి ప్రైవేట్ సబ్నెట్ 1 అంతే కదా. అదేమో పబ్లిక్ 1, ఇదేమో ప్రైవేట్ 1. ఇది డిబికి మాత్రం, ఇదేమో ప్రొడక్షన్ లో ఏముంటాయి? వెబ్ సర్వర్లు ఉంటాయి కదా. ఎస్, అవే కదా ప్రొడక్షన్ దాంట్లో వెబ్ సర్వర్ని ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు. దట్ ఈస్ పబ్లిక్. బట్ డిబి సర్వర్లు ఏంది? ప్రైవేట్. నో బడీ కెన్ యాక్సెస్. నో ఇంటర్నల్ యాక్సెస్ ఉండాలి కానీ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వం మనం. ఇంటర్నల్ యాక్సెస్ ఉంటుంది. ఎస్, డిబికి ఇంటర్నల్ యాక్సెస్ మనం ఇచ్చేది, పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేయం. ప్రొడక్షన్ సర్వర్లు పబ్లిక్ కి ఎక్స్పోజ్ అవుతాయి. ప్రొడక్షన్ సర్వర్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కదా. ఎస్, యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ వాడు కనెక్ట్ అవ్వకపోతే ఎట్లా? స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, ర్యాపిడో ఇవన్నీ మీకు స్క్రీన్లు కనపడాలి కదా. కనపడాలంటే నువ్వు అక్కడ ప్రొడక్షన్ సర్వర్ని యాక్సెస్ చేసుకో. సరే, క్రియేట్ ఏ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, ఇంతవరకు అయిపోయింది సార్. ఇది హై లెవెల్ స్టెప్స్, అందుకనే హై లెవెల్ అని రాశా. కంగారు పడద్దు దయచేసి. ఏంది స్టెప్ బై స్టెప్ చెప్పడం లేదు ఏంది? ఇది ఫస్ట్ హై లెవెల్ స్టెప్స్. ముందు కనీసం దీని మీద నువ్వు ఒక అవగాహన వస్తే అప్పుడు నేను చూపిస్తా స్టెప్ బై స్టెప్ ఏందనేది. కనీసం అవగాహన ఏంది, ఎప్పుడు తయారు చేసామని. సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. సో జనరల్ గా పబ్లిక్ సబ్నెట్ కి అనా క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్ కి రేంజ్ ఇవ్వాలా? నెట్వర్క్ రేంజ్ అన్నా, మరి ఏ రేంజ్ అది ఇవ్వు అక్కడ. అది ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది. ఎస్, ఇది ఏంది? ఇది విపిసికి.
ఇదేంది సైడర్ బ్లాక్ రేంజ్ ఫర్ విపిసి. సైడర్ బ్లాక్ రేంజ్ ఫర్ విపిసి. ఇది సైడర్ బ్లాక్ రేంజ్ ఫర్ విపిసి. సైడర్ బ్లాక్ రేంజ్ విపిసి ఫర్ విపిసి. కన్ఫ్యూజ్ అయితే ఫర్ విపిసి అని పెట్టుకోండి. సైడ్ అంటే విపిసిని తయారు చేసేటప్పుడే ఈ ఈ ఈ సైడర్ బ్లాక్ రేంజ్ మనం ఇస్తాం, ఈ నెట్వర్క్ రేంజ్ ఇస్తాం. దట్స్ ఇట్, అయిపోయింది. కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా కొంచెం నిదానంగా రాస్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది. సో ఇప్పుడు క్రియేట్ పబ్లిక్ సబ్నెట్ అన్నాను కదా, అంటే పబ్లిక్ సబ్నెట్ కి ఏం చేయాలా, మళ్ళీ ఇదిగో చూసారా, పబ్లిక్ సబ్నెట్ రాశాను కదా. ఎస్, 10.0.10.0.24. ఇది సైడర్ బ్లాక్ రేంజ్ ఫర్ పబ్లిక్. ఇది అది ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, అంటే మీకు ముందుగానే అసలు ఒక ల్యాబ్ని పూర్తి స్థాయిలో ముందు రియల్ టైంలో కూడా ఇదే జరిగేది. కాకపోతే రియల్ టైంలో అంటే మీకు తెలియదు కాబట్టి హడావుడి పడతారా. రియల్ టైంలో ఇదంతా చేసుకొని అంతా అయిపోయిన తర్వాత, పిఓసి అయిపోయిన తర్వాత, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నీకు ఇస్తారు పిక్చరైజేషన్. అంతేగాని నువ్వేదో స్టైల్గా ల్యాబ్లో కూర్చొని సరదా కబుర్లు చేసుకున్నట్టు మాత్రం రియల్ టైంలో ఉండదు. పిఓసి ముందు, పిఓసి తర్వాత ఏదైనా. ఇప్పుడు నేను చెప్తున్నంత పిఓసిని. ఎస్, నేను ఇస్తున్న కేటీ, టెక్నికల్ కేటీ. నువ్వు జూనియర్వి, ఎస్ నేను సీనియర్ని, నీ టెక్నికల్ కేటీ ఇస్తున్నా. రియల్ టైంలో ఆఫీస్లో ఇదే జరిగింది, నీకు ఇదే నువ్వు చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్. అయితే టెక్నికల్ గేట్ ఇంత స్పష్టంగా, ఇంత నిదానంగా, ఇంత జాగ్రత్త కూడా చెప్పడు. అందువల్లే కదా అవతల వ్యక్తి మీద ఆధారపడి నలగొట్టుకునేది. అందువల్ల ఉద్యోగాలు పోతాయి. ఎవరి మీద ఆధారపడకుండా నా కోర్సు నేర్చుకున్న తర్వాత నువ్వు స్పష్టంగా ఉద్యోగం చేయాలి, అది నా ఉద్దేశం. ఓకే, సో సబ్నెట్ ఎంత ఇచ్చాం ఫ్రెండ్స్? సబ్నెట్ సైడర్ బ్లాక్ రేంజ్ ఫర్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. ఎస్, సూపర్. పబ్లిక్ సబ్నెట్ సరే, కింద వస్తుంది అది. సరే, ఓకే, ఏం ప్రాబ్లం. కింద చూసుకోండి. ఓకే, ఇక్కడ లాస్ట్కి ఇద్దాం. ఓకే, ఆడిచ్చేద్దాం. ఓకే, ఇచ్చేద్దాం. మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకోండి. జాగ్రత్త ఈజీ గోల్డ్ పెట్టాం కాబట్టి చూసుకోండి. గుడ్. సో క్రియేట్ ఎ ప్రైవేట్ సబ్నెట్. సో ప్రైవేట్ సబ్నెట్ కి మళ్ళీ రేంజ్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ తీసుకోండి, సైడర్ బ్లాక్ రేంజ్. సైడర్ బ్లాక్ రేంజ్ ఫర్ ప్రైవేట్ సబ్నెట్. చూసావా, అది ఇది స్టోరీ. ఇదే ఇలాగా నువ్వు తయారు చేయాల. లేదంటే ఇక్కడ పెడదాం. ఓకే, ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్. ఎందుకు అనవసరంగా కంగారు పడేది మీరు. ఇట్లా చేద్దాం సింపుల్ గా. ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ వెరీ వెరీ సింపుల్, అందుకోసం. ఓకే, సైడర్ బ్లాక్ ఇక్కడ కూడా, ఇక్కడ కింద ఎగ్జాంపుల్ కిందకి దించుదాం. సైడర్ బ్లాక్ ఇక్కడ తెద్దాం. సో ఇది 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 ఇక్కడ పైకి తెద్దాం. ఎస్, ఇప్పుడు సింపుల్ గా ఉంది. ఎక్సలెంట్. ఇది యాక్చువల్. సో విపిసిని కూడా కావాలంటే మీరు ఇట్లా పెట్టండి. సో విపిసిని కూడా ఎగ్జాంపుల్ కిందకి తెచ్చుకో. ఓకే, ఎగ్జాంపుల్ తర్వాత సైడర్ బ్లాక్ రేంజ్ ఇది కిందకి ఇలాగా. ఓకే, సో ఇది యాక్చువల్ గా. సో స్టెప్ నెంబర్ 1 లో హై లెవెల్ స్టెప్ ఇది. స్టెప్ నెంబర్ 1 లో ఇది చేసాం. ఓకే, హై లెవెల్ స్టెప్. ఓకే, క్రియేట్ విపిసి. స్టెప్ నెంబర్ 2 లో మళ్ళీ ఏం చేసాం అనేది చూడండి. స్టెప్ నెంబర్ 2. ఓకే, స్టెప్ నెంబర్ 2 లో ఇది చేసాం. ఓకే, అంటే అటాచ్ చేసేసాం. ఇంటర్నెట్ గేట్వే తయారు చేసాం ఫర్ ఎగ్జాంపుల్. అది నెంబర్ 3 లో మళ్ళీ ఏం చేసామంటే అటాచ్ చేసేసాం. అటాచ్ ఓకే, అటాచ్ అయిపోయింది. సో తర్వాత 4 క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ తయారు చేయి. ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్. ఆ పేరు ఇచ్చేసేయి. అంటే పబ్లిక్ సబ్నెట్ పేరు ఇది. జనరల్ గా మీరు ఏదో అనుకోకండి. సో యూజ్ దిస్, మళ్ళీ అట్లా రాస్తాను. జస్ట్ యూజ్ దిస్ నేమ్ ఫర్ పబ్లిక్ సబ్నెట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం. సో యూజ్ దిస్ నేమ్ ఫర్ పబ్లిక్ సబ్నెట్. దట్స్ ఇట్. అది నేమ్ ఇవ్వమని అర్థం. అదేంది ఇది రాసాడు ఏంటి సార్, అర్థం కాదు. నేమ్ ఇవ్వమని అర్థం అది. అర్థమైందా? ప్లీజ్ యూజ్
యూజ్ దిస్ నేమ్ ఫర్ ప్రైవేట్ సబ్నెట్. ప్రైవేట్ సబ్నెట్ కి ఆ పేరు యూజ్ చేయండి, దాని సైడర్ వాల్యూకి ఇది యూజ్ చేయండి. మళ్ళీ అక్కడ యూజ్ అని రాయలేదు కాబట్టి మేము యూజ్ చేయం, అట్లా కాదు. దాన్ని యూజ్ చేయడానికి అది రాస్తుంది. క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్ రాసినప్పుడు ఈ నేమ్ యూజ్ చేయండి, ఈ సైడర్ వాల్యూ యూజ్ చేయండి, అది మీకు చెప్తున్నది. ఓకే ఓకే ఓకే. సో తర్వాత యాక్చువల్ గా చెప్పాలంటే మీరు క్రియేట్ ఎప్పుడైతే సరే పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్ చేశారో అయిపోయింది. ఇక ఈ రెండు అయిపోయినాయి సార్. ఇప్పుడు ఇప్పుడు స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అర్థమైంది మాకు. స్టెప్ 4 నిన్ను ఇంటర్వ్యూలో ఈ రాయమంటారు కూడా. ఇంటర్వ్యూలో అయితే రాయమంటారు. అంటే ఎగ్జిక్యూషన్ చేసి చూపించమని ఎవరు చెప్పరు, ఇంటర్వ్యూలో రాయమంటారు ఈజీగా. స్టెప్ క్రియేట్ ప్రైవేట్ సబ్ అయిపోయింది. సో రెండు అయిపోయినాయి అంటే రెండంటే ఈ డయాగ్రామ్ లో ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు డయాగ్రామ్ ద్వారా వెళ్దాము. డయాగ్రామ్ లో ఏమి వచ్చినాయి? పబ్లిక్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? ఎస్, ప్రైవేట్ కూడా వచ్చేసింది. ప్రైవేట్ ఇదేంది? ఎస్, ప్రైవేట్ సబ్నెట్. ప్రైవేట్ సబ్నెట్ వచ్చింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు స్టోరీ మనం మొదలు పెడదాం. అసలు స్టోరీ ఏంది? క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్స్. రౌట్ టేబుల్స్, క్రియేట్ ఏ రౌట్ టేబుల్. ఎస్. సో ఇప్పుడు స్టెప్ 5, స్టెప్ 6 లో స్టెప్ 6 లో రౌటింగ్ కోసం క్రియేట్ రౌట్ టేబుల్. ఎస్, క్రియేట్ రౌట్ టేబుల్. సో క్రియేట్ రౌట్ టేబుల్ మనం ఏ నేమ్ యూజ్ చేయాలా? ఎస్, యూజ్ దిస్ నేమ్ ఫర్ రౌట్ టేబుల్. యూజ్ దిస్ నేమ్ ఫర్ రౌట్ టేబుల్. సో ఈ రౌట్ టేబుల్ కి పేరేం ఉపయోగిద్దాం సార్? సింపుల్ గా యూజ్ దిస్ నేమ్ ఫర్ రౌట్ టేబుల్. మనం చేయాలా? యూజ్ దిస్ నేమ్ ఫర్ అంటే అప్పుడు పబ్లిక్ రౌట్ పాస్. ఇది పబ్లిక్ రౌట్ టేబుల్. ఇదంతా పబ్లిక్ సబ్నెట్స్ తో పనిచేయడానికి రౌట్ టేబుల్ కావాలి. క్రియేట్ ఏ పబ్లిక్ రౌట్ టేబుల్. ఎస్, పబ్లిక్ రౌట్ టేబుల్. సో దాని పేరు ఏం ఇద్దామంటే పబ్లిక్ పబ్లిక్ అని ఇచ్చి రౌట్ టేబుల్ 1 అని, రౌట్ టేబుల్ 1 అని ఇద్దాం జనరల్ గా. నీకు రియల్ టైంలో అయితే దీన్ని ఆర్టీ అంటారు, రౌట్ టేబుల్ ని. ఆర్టీ అంటే ఇస్తే కంగారు పడతారని నేనే రౌట్ టేబుల్ అని చెప్తాను. ఆర్టీ, ఆర్టీని రౌట్ టేబుల్ అంట. RT1 ఇచ్చా. దిస్ ఇస్ వాట్ అవర్ పబ్లిక్ పర్పస్. అంటే ఇదిగో ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా. ఎస్, ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ సబ్నెట్ కి ఇది యాక్చువల్ ఈ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఉపయోగపడింది. సో ఈ పబ్లిక్ సబ్నెట్ ఈ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ద్వారాగా ఇలా ఇలా వెళ్తుంది అన్నమాట IGW దగ్గర. అప్పుడు IGWకి వెళ్తే IGW ఏం చేస్తుంది? ఏ బాబు ఇంటర్నెట్, ఇదిగో మనోడు వచ్చాడు చూసుకో. అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ నువ్వు చేసుకోగలవు. అంటే పబ్లిక్ సబ్నెట్ రౌటింగ్ టేబుల్ ద్వారాగా ఇంటర్నెట్ గేట్వే ద్వారాగా ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకునేది అనమాట. ఎవరు? పబ్లిక్ సబ్నెట్. అంటే పబ్లిక్ సబ్నెట్లు ఏముంటాయి? మనుషులు కాదు, సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లన్నీ కూడా పబ్లిక్ యాక్సెస్ ఎస్ ఉంటుంది వాటికి. అంటే ఎవడైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చా? ఎస్, ఎండ్ యూజర్స్ ఇట్లాగే వచ్చేది. పబ్లిక్ సబ్నెట్ అంటే చెప్పాను, ఇవి ప్రొడక్షన్ కదా. ప్రొడక్షన్ సబ్నెట్ అంటే ఏంది? ఇక్కడ అన్ని వెబ్ సర్వర్లు 1 2 3 4 5 6 7 8 ఎండ్ యూజర్స్ మొత్తం ఈ సర్వర్ను యూజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళు అంటే ఎనీవేర్ ఇస్తాం. ఎనీవేర్ ఇస్తాం. ఎప్పుడు అక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఆ సెక్యూరిటీ గ్రూప్ లో మనం యాడ్ చేస్తూ ఉంటాం ప్రోటోకాల్ని యాడ్ చేసినప్పుడు మై ఐపీ ఉంటుంది. అవునా? మై ఐపీ అర్థమైందా? మై ఐపీ ఉంటుంది, తర్వాత ఎనీవేర్ ఉంటుంది. ఎస్, ఎనీవేర్ యాడ్ చేస్తాం ఇక్కడ. ఎనీవేర్ అంటే 0 0 0 0. ఎనీవేర్ అంటే ఏంది? అంటే ఈ రౌటింగ్ టేబుల్ కి ఎనీవేర్ యాడ్ చేస్తాం. ఎనీవేర్ అంటే ఏంది? 0 0 0 0 0 స్లాష్. అది అంటే అర్థం ఏంది? పబ్లిక్ ఎవడైనా ఎనీబడి కెన్ కమ్ టు దిస్ ప్లేస్, ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ ఇన్స్టాన్సెస్ అని అర్థం. కెన్ యాక్సెస్ దిస్ రిసోర్స్ అని అర్థం. ఎస్, ఎనీబడి కమ్ టు దిస్ ప్లేస్ అంటే ఇది రౌటింగ్ టేబుల్ నుంచి ఇట్లా ఇట్లా కనెక్ట్ అయిపోయి దీని నుంచి ఇటు వస్తాడు వాడు. అట్లా కనెక్షన్ చేసుకుంటా ఉంటాడు అనమాట యాక్చువల్గా.
అప్పుడు పబ్లిక్ రౌటింగ్ టేబుల్లో ఎస్ మనం ఎప్పుడైనా సరే ఇది ఇస్తాం. ఇది రూట్ అనమాట. ఇది రూట్ తయారు చేస్తాం ఇక్కడ రౌటింగ్ టేబుల్. అంటే ఫస్ట్ రౌటింగ్ తయారు చేసుకొని రౌటింగ్ టేబుల్ తయారు చేసి ఆ రౌటింగ్ టేబుల్లో 000 అని నువ్వు యాడ్ చేయాలన్నమాట. రూల్ యాడ్ చేయాలి. అప్పుడు రూల్ యాడ్ చేస్తే ఎనీబడి కెన్ కమ్ టు దిస్ ప్లేస్, ఎనీబడి కెన్ కమ్ అండ్ ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్. అట్లా కాకుండా నువ్వు ఈ రౌటింగ్ టేబుల్లో ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసావనుకో, వాడు మాత్రమే ఈ సర్వర్ని టచ్ చేయగలడు, మిగతా వాడు ఈ సర్వర్ని టచ్ చేయలేడు. అది ఒక పెద్ద సమస్య. అందుకని 000 ఎక్స్టర్నల్ పర్పస్, పబ్లిక్ పర్పస్. ఎస్, ఇది ఎక్కడ ఇది మాకు అర్థం కాలేదు సార్ అంటే, అర్థం కాని వాళ్ళకి ఏం చేస్తామంటే ఇదిగో ఇదంతా మర్చిపో. ఇప్పుడు చెప్పిందంతా మర్చిపో. నీకు అర్థం కాలేదు, అసలు నాకేమి విషయం లేదు అన్న కూడా ఇక్కడ మర్చిపో. ఇది కూడా మర్చిపో. ఇది మర్చిపోయి ఈ డయాగ్రామ్ చూసుకో చాలు. ఓహో, ఇక్కడి నుంచి రౌట్ నుంచి ఇది రౌటింగ్ టేబుల్ బాస్. ఇది వాట్ ఈస్ దిస్ రౌటింగ్ టేబుల్. రౌటింగ్ అంటే రూట్ టేబుల్ అనుకో, రౌట్ టేబుల్. ఎస్, ఆ రూట్ టేబుల్ నుంచి ఐజీ టేబుల్ ఇంటర్నెట్ యాక్సెస్, మళ్ళీ అటు నుంచి ఇటు, మళ్ళీ ఇటు నుంచి ఇటు. ఎస్. సో అంటే ఎవరైనా సరే ఎలాగా ఉంటారు. ఎస్, ఇదిగో ఇక్కడ ఎండ్ యూజర్ ఉంటాడు, ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా ఇట్లా వచ్చి ఇటా వచ్చి ఇలా వచ్చి ఇన్స్టెన్సెస్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేసుకున్నాడు. ఇది ఏంది, ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్. ఇది స్టోరీ. సో అందుకోసం మనం ఇక్కడ ఏం రాసాం ఫ్రెండ్స్, పబ్లిక్ సబ్నెట్ తయారు చేశాను, అవునా, ప్రైవేట్ సబ్నెట్ తయారు చేశాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక రౌటింగ్ టేబుల్ తయారు చేస్తాను. అది నేను రాసిన స్టెప్. ఎస్, క్రియేట్ ఏ పబ్లిక్ రౌటింగ్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్. ఎస్, ఆర్టీ, పబ్లిక్ రౌట్ టేబుల్ నేమ్ పబ్లిక్ రౌట్ టేబుల్ 1 అని ఇవ్వమని చెప్తాను. అంతే, చేసింది. దట్స్ ఇట్. సరే, చేశాను, అయిపోయింది. ఇప్పుడు స్టోరీ ఏంది, క్రియేట్ ఏ పబ్లిక్ రౌట్ టేబుల్. కరెక్టే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఇక్కడ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి ఇంటర్నెట్ గేట్వేకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే మేక్ ఎన్ అసోసియేషన్ విత్ దిస్ ఇంటర్నెట్ గేట్వే. అర్థమైందా? ఈ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేయాలి, అసోసియేషన్ కలపాలి కదా. ఎక్కడ కలిపాం మనం, జస్ట్ మేక్ ఎన్ అసోసియేషన్ విత్ దిస్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్ గేట్వే. మేక్ ఏ కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ. ఎస్ ఆర్ నో? ఆ 2 కి కనెక్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఈ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ని మళ్ళీ ఎస్ పబ్లిక్ సబ్నెట్ కి మళ్ళీ కనెక్షన్ కలుపుకోవాలా. అది ఇక్కడ నేను రాసింది. ఎస్, ఇది చూసారా, ఇక్కడ రాసింది ఇది కనెక్షన్ నెంబర్ 1, ఇక్కడ రాసింది ఇది కనెక్షన్ నెంబర్ 2. అంటే ఇది ఒకసారి చేయాలా అంటే, పబ్లిక్ రౌటింగ్ ని ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేయాలా, మళ్ళీ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ని పబ్లిక్ సబ్నెట్లు కూడా అటాచ్ చేయాలి. అప్పుడు కనెక్షన్ పాసిబుల్ అయింది. నువ్వు ఊరక ఇంటర్నెట్ గేట్వే తయారు చేసుకున్నావు, పబ్లిక్ ప్రొడక్షన్ సబ్నెట్లు తయారు చేసుకున్నావు, అన్ని తయారు చేసుకొని పెట్టుకుంటే కాదు బాబు, ప్లీజ్ మేక్ ఏ అసోసియేషన్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అన్నాడు వాడు. ఎస్, అప్పుడు మాత్రమే దిస్ పబ్లిక్ సబ్నెట్ సర్వర్స్ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. దిస్ పబ్లిక్ సబ్నెట్ సర్వర్స్ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. దిస్ పబ్లిక్ సర్వర్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. ఎస్, అలాగా. లేకపోతే ఎట్లా యాక్సెస్ చేసుకుంటాడు అంట. ఈ పిక్చర్ లో చూపించింది 1, 2. అంటే 1 అంటే ఏంది, పబ్లిక్ రౌటింగ్ ని ఇక్కడ అటాచ్ చేసుకో. 2 అంటే ఏంది, ఈ రౌటింగ్ ని మళ్ళీ ఐజీడబ్ల్యూకి అటాచ్ చేసుకో. సో నేనేం చెప్తాను, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రౌటింగ్ టేబుల్ ద పబ్లిక్ సబ్నెట్ కెన్ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఐజీడబ్ల్యూ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. సార్ అర్థం కాలేదు సార్, టైప్ చేయండి. అర్థం కాకపోతే టైప్ చేస్తా అంటే ఒక్క నిమిషం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ route table, yes, with the help of route table, yes or no? A route table was public route table. Public route table. Table. The public subnet. The public subnets
can get connected with IZW to access the internet. ACC access the internet. Evaru? Yes, friends. Evaru get connected with the IZW. Let's get connected with the IZW to access the internet. అంటే ఏం లేదు, ఈ సబ్నెట్ వెళ్ళి రౌటింగ్ నుంచి ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకుంటారు. ఎవరు? ఈ పబ్లిక్ సబ్నెట్. ఆ పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న అన్ని సర్వర్లు అని అర్థం అనుకో. పబ్లిక్ సబ్నెట్ అని అంటున్నానంటే ద పబ్లిక్ సబ్నెట్ ఇన్స్టాన్సెస్ అని చెప్పలేక పబ్లిక్ సబ్నెట్ అంటున్నా. ఆ పబ్లిక్ సబ్నెట్ లో సర్వర్లే ఉండేది. ఆ సర్వర్లు ఇలా వెళ్తాయి, ఆ సర్వర్ లో యాక్సెస్ ఇలా జరుగుతూ ఉంది, ఆ సర్వర్లకు సంబంధించి ఇంటర్నెట్ ఇలా జరుగుతుంది అని చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే. సో 1 minute స్లో అయింది, దాన్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఈ క్లాసు చాలా చక్కగా ఎవరికి అర్థమైందంటే, నా విపిసి క్లాసులు ప్రతిరోజు క్రమం తప్పకుండా రావాలి, వచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ కూడా చేసి ఉండాలి. వాళ్ళకి మాత్రం అర్థమైంది, మిగతా వాళ్ళకి మాత్రం ముక్క అర్థం కాదు. ఇంత కష్టమా విపిసి అంటే అనిపించింది. ఏమైంది? స్లో అయింది సెట్టింగ్స్. గుడ్ నాట్. ఓకే, మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయాలి, తప్పదు. ఏం చేస్తాం బాస్. విండోస్ రీసెట్ చేద్దాం అందుకోసం. ఫాస్ట్ ఓపెనింగ్. ఓకే, 1 minute. ఓకే, గుడ్. ఇంటర్నెట్ ఏమో ఇక్కడ ఉంది, ఇది ఇంటర్నెట్ గేట్వే ఏమో ఇక్కడ ఉంది. ఓకే, సో రౌట్ టేబుల్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడేమో రౌట్ ఇదేంది? ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏముందంటే సబ్నెట్ ఉంది. ఇది స్టోరీ. ఇదేంది? ఇది అంటే పబ్లిక్ సబ్నెట్. అది వేటికి తయారు చేశాను, బట్ దేర్ ఇస్ నో అసోసియేషన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. కనెక్షన్ లేదు. సో పబ్లిక్ సబ్నెట్ తయారు చేశాను, కానీ ఆ పబ్లిక్ సబ్నెట్ కి ఇదిగో ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ కి ఇదిగో ఇంటర్నెట్ గేట్వేకి ఇదిగో అసలు సంబంధాలు లేవు. అందుకని ఐ వాంట్ టు మేక్ ఎన్ అసోసియేషన్ విత్ IGW అండ్ పబ్లిక్ రౌట్ టేబుల్ కి ముందు అసోసియేషన్ చేద్దాం. అంటే ఏంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. దట్ మీన్స్ so far we have no connections, we don't have any connections with this public routing table to internet gateway. We need to make an establish, yes, association. What is this? We need to make an establish an association or connection, whatever it is, between IGW and public route. ఓకే, ఎట్లా చేయాలి సార్ దానికి? అంటే IGW కి పబ్లిక్ రౌటింగ్ ఎలా చేయాలని నేను చూపిస్తా స్టెప్స్, నో ప్రాబ్లం. అర్థమైందా? సో అప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ లో ఏం రాసుకోవాలి?
నెక్స్ట్ స్టెప్లో ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ఈ రౌటింగ్ టేబుల్కి ఎస్ ఇక్కడ ఉన్న ఈ రౌటింగ్ టేబుల్కి అర్థమైందా, దీనిని అటాచ్ చేయాలి. దట్స్ ఇట్, అటాచ్మెంట్ జరగాలి. ఇది ఇప్పుడు స్టెప్ అనుకో, స్టెప్ 1 అనుకో. సో దీన్ని ఇక్కడ నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను అంటే, ఎందుకు చేస్తున్నారు సార్ అంటే చెప్పాను నేను. ఐజీడబ్ల్యూకి రౌటింగ్ టేబుల్కి ఎందుకు సార్ మీరు అసోసియేషన్ కలిపేది, ఎందుకు సార్ మీరు కనెక్షన్ కలిపేది, ఎందుకు సార్ మీరు దానికి దీనికి అటాచ్మెంట్ చేసేది అంటే, అదిగో ఇది స్టెప్. ఎందుకు అంటే భవిష్యత్తులో నా పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న సర్వర్లన్నీ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా యాక్సెస్ జరగాలి, ఆ కనెక్షన్స్ రావాలి. అందుకోసం ముందుగానే ఇదిగో ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వేకి పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఆ కనెక్షన్స్ వల్ల జరగబోయేది ఇది ఫ్యూచర్ లో. ఆ మాట ముందే రాసా ఇది. ఓకే, ముందు మీకు తెలుసుకోవడం కోసం ఆ మాట రాసా. ఓకే బాగుంది. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా ఇక్కడ ఏం చేశాను ఫ్రెండ్స్, క్రియేట్ ఏ పబ్లిక్ రౌట్ టేబుల్ అయిపోయింది. అది కూడా ఈ పేరుతో చేశా. ఇప్పుడు మేక్ అన్ అసోసియేషన్ విత్ అటాచ్ దిస్ పబ్లిక్ routing table this internet gateway. What is this? Attach this internet gateway to the routing table. ఎట్లయినా ఒకటే, అర్థమైందా? సో రాసుకో ఏమని, స్టెప్ 7 లో హై లెవెల్ స్టెప్స్ ఇవి, ఇంకా లో లెవెల్ చెప్పాలా, లో లెవెల్స్ దిగల, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. స్టెప్ 7. సో అటాచ్ ఇంటర్నెట్ గేట్వే అనా గేట్వే టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. ఆ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కి ఇంటర్నెట్ గేట్వేని అసైన్ చేయండి. మనం ఇంటర్నెట్ గేట్వే, అవునా, ఇంటర్నెట్ గేట్వే. సో గేట్వే, ఇంటర్నెట్ గేట్వే. సరే, మన ఇంటర్నెట్ గేట్వే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ అవర్, సో ఇంటర్నెట్ గేట్వే నేమ్ ఏమి ఇచ్చాం? ఇంటర్నెట్ గేట్వే నేమ్ అంటే IGW1. దిస్ ఇస్ మై ఇంటర్నెట్ గేట్వే 1. ఓకే, సో మన రూటింగ్ టేబుల్ ఏంది? ROUT, రౌటింగ్ టేబుల్ నేమ్ ఏమని ఇచ్చాం? ఎస్, రౌటింగ్ టేబుల్ నేమ్ ఏమని ఇచ్చాం? పబ్లిక్ రౌటింగ్. నేను ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం రాస్తాను, రౌటింగ్ టేబుల్ 1. ఎస్, అది. అప్పుడు ఇంటర్నెట్ గేట్వే అనే దానికి, ఎస్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్ గేట్వే అనే దానికి అర్థమైంది, ఏది IGW1 కి ఈ పబ్లిక్ దానికి అటాచ్మెంట్ జరుగుతాం. అది అందుకోసం నేను రాశాను, స్పష్టంగా మీకు అర్థం కావడం కోసం. అది ఇది ఈ బొమ్మ ఫస్ట్ టైం రాశానే. ఎస్, ఈ కలర్ లో, ఎస్ ఈ కలర్ లో ఫస్ట్ టైం రాశానే, అందుకోసం ఈ బొమ్మ దాంది. ఇదిగో ఈ స్టెప్ దీంది, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. ఎందుకు? వై? బికాస్ ఐ వాంట్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ కనెక్షన్ త్రూ ఐజీడబ్ల్యూ ద్వారానే ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ చేసుకోవాలి నేను. ఓకే, బాగానే ఉంది. మరి అది బాగానే ఉంది సార్. సో ఇప్పుడు యాక్చువల్ గా మరి అది చేస్తాము. చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఎస్ ఎవరైనా సరే రావచ్చు అంటే, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేకి ఒక 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 రౌట్ తయారు చేస్తాను నేను. ఇక్కడ ఇంటర్నెట్ ఇది సారీ, ఇది రౌటింగ్ టేబుల్కి ఒక రూట్, ఒక రూల్ ఏర్పాటు చేస్తా. ఆ రూల్ ఏర్పాటు ఎట్లా చేయాలో నేను చూపిస్తా. కానీ ఆ రూల్ ఏంటంటే 0 0 0 0 స్లైడర్ వాల్యూ 0. దట్స్ ఇట్. అంటే ఏంది? ఎనీవేర్. ఇది యాక్చువల్ ఎనీవేర్. యాక్చువల్ గా ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మై ఐపీ అని ఇచ్చేవాళ్ళం, ఎనీవేర్ అని ఇచ్చేవాళ్ళం. ఎనీవేర్ అంటే ఎనీబడి కెన్ యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. అట్లా అంటే ఈ ఈ ఇంటర్నెట్ గేట్వే ద్వారాగా, ఈ పబ్లిక్ రౌట్ ద్వారాగా ఇదిగో ఇలా 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 వెళ్ళి ఈ పబ్లిక్ సబ్నెట్ ని టచ్ చేసి ఎవడైనా ఏదైనా చేయొచ్చు అని అర్థం. సో ఇది నాకు అర్థం కాలేదన్నప్పుడు వదిలేసాయి. అర్థమైందా? ఇది అర్థం కాలేదన్నప్పుడు వదిలేసాయి. అది నీకు ఎప్పుడు ప్రాక్టికల్స్ లో నేను చూపిస్తాను. దట్స్ ఇట్. అంటే ఆ టేబుల్లో ఇన్బౌండ్ రూల్స్ ని చేంజ్ ఎట్లా చేసామో ఈ టేబుల్లో కూడా ఆ రూల్ ని చేంజ్ చేసుకో. ఎందుకంటే ఎవడెవడో వస్తూ ఉంటాడు, ఎవడెవడో యాక్సెప్ట్ చేసుకుంటుంటాడు, వాడికి మనం పర్మిషన్స్ ఇవ్వాలి కదా. అందుకోసం ఈ రౌటింగ్ టేబుల్లో అని యాడ్ చేశాను నేను. మనం SSS గానీ యాడ్ చేస్తే మనం వెళ్ళి సర్వర్స్ కనెక్ట్ అయ్యి ఈజీగా చేస్తామే. అట్లాగా అవతల వ్యక్తి వచ్చినప్పుడు, బయట వ్యక్తి వచ్చినప్పుడు ఈ సర్వర్ కి ఇలాగ యాక్సెస్ చేసుకోవడానికి రౌటింగ్ టేబుల్లోనే ఇలాంటి పాలసీ నేను అటాచ్ చేస్తాను. అది వేరే విషయంలే, అది అది తర్వాత చేద్దాం.
ఎనీవేర్ అనేది అటాచ్మెంట్ జరగాలి అనేది రాసుకో ఎక్కడ ఈ రౌటింగ్ టేబుల్లో. సరే ఓకే. సో అది వేసిన తర్వాత సరే ఎనీవేర్ చేసేసాను సార్, బాగానే ఉంది. మరి సార్ ఇప్పుడు ఎనీవేర్ అనేది అసలు మీకు అర్థమైందో అర్థం కాలేదని పక్కన పెట్టి తీసి పడేసాయి. అర్థమైందా? తీసి పడేసాయి, అది వేరే విషయం. అవునా, తీసి పడేసాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే, యాక్చువల్ గా ఏదైతే పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఉందో, ఎస్ ఫ్రెండ్స్, అటాచ్ దిస్ పబ్లిక్ సబ్నెట్ టు దిస్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్. అర్థమైంది? ఏం చేయాలా? ఈ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ని ఇది దీనికి అటాచ్ చేయాలి. ఎస్, అర్థమైందా? దిస్ సో ఫార్ వీ క్రియేటెడ్ ఏ ఇంటర్నెట్ గేట్వే, we created a public routing table, we created a sorry, we made an association with internet gateway and public routing table, but we did not make any connection with this public subnet as well as public routing table. దీని మధ్యలో కనెక్షన్ లేదు, రూట్ లేదు, ఇక్కడ రూట్ దారి లేదు, దారి నో 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 రూట్. That means what? We have not yet associated with the public subnet. This routing table did not associate with this public subnet. ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ అనేది ఈ పబ్లిక్ సబ్నెట్ తో ఇంతవరకు సంబంధం లేదు. దీనికి సంబంధాన్ని మనమే ఏర్పాటు చేయాలి, కనెక్షన్ మనమే ఏర్పాటు చేయాలి. ఎస్, we need to make an association, we need to make an association with this public routing table to with the public subnet. పబ్లిక్ సబ్నెట్ తోటి ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేయాలా. అర్థమైందా? అంటే దాన్నే మనం మేక్ ఎన్ అసోసియేషన్ విత్ పబ్లిక్ సబ్నెట్. అటాచ్ ఇంటర్నెట్ గేట్వే అయిపోయింది, ఇంటర్నెట్ గేట్వే టు ద పబ్లిక్ సబ్నెట్. ఇప్పుడు ఏం చేస్తాను? ఎస్, స్టెప్ 8 లో అదే అటాచ్మెంట్ అంటాం కదా, అటాచ్ పబ్లిక్ సబ్నెట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. థియరిటికల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అర్థం కాదు. అందుకోసం ఇది స్టెప్, అటాచ్ పబ్లిక్ సబ్నెట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. పబ్లిక్ సబ్నెట్ ని పబ్లిక్ రౌటింగ్ టేబుల్ తో అటాచ్ చేయండి. అటాచ్ విత్ ద పబ్లిక్ సబ్నెట్ టు ద అని చెప్పండి. దట్స్ ఇట్. అర్థమైంది? అటాచ్ విత్ పబ్లిక్ సబ్నెట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. సరే, దాన్నే మనం ఇంకో భాషలో ఎలా మాట్లాడతాం సార్ అంటే, ఏం లేదు, సింపుల్ గా మనం అఫీషియల్ టర్మ్ లో అంటే రియల్ టైమ్ లో వేరే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అడుగుతారంటే, వాడు అడుగుతాడు హౌ యూ మేక్ ఏ అసోసియేషన్ విత్ దిస్ పబ్లిక్ సబ్నెట్ టు ద రూట్ టేబుల్ అంటాడు వాడు. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఎట్లా అంటాం? మేక్ యాన్ అసోసియేషన్, మేక్ యాన్ అసోసియేషన్ విత్ పబ్లిక్ సబ్నెట్ టు ది పబ్లిక్ రౌట్ టేబుల్. దానికి మధ్య అసోసియేషన్ అంటే సంబంధం ఏర్పరచండి అని అర్థం. అసోసియేషన్ అంటే సంబంధం, రిలేషన్షిప్ ఏర్పాటు చేయండి. మేక్ ఎన్ అసోసియేషన్ విత్ పబ్లిక్ సబ్నెట్. సో దాన్ని పిక్చర్ లో నేను ఎట్లా చూపిస్తానని చూడండి. స్టెప్ 8ని పిక్చర్ లో ఇక్కడ నేను ఎలా చూపిస్తానంటే, ఇది 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 ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఉంది ఫ్రెండ్స్, చూసారా? ఇది పబ్లిక్ సబ్నెట్ కదా, అవునా? ఇది పబ్లిక్ సబ్నెట్, ఇది ఈ బాక్స్. సో ఈ బాక్స్ కి కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. దట్స్ ఇట్, అంతే. అది అసోసియేషన్ అంటే అటాచ్మెంట్. దీనికి అటాచ్ చేయండి. అది ఇప్పుడు అసలు నీకు స్టోరీ మొదలైంది. ఇప్పుడు అర్థమైందా? ఎస్, జస్ట్ అసోసియేషన్ అయిపోయింది. అప్పుడు పబ్లిక్ సబ్నెట్ కి, పబ్లిక్ రౌట్ టేబుల్ కి, ఇంటర్నెట్ గేట్వేకి అన్నిటికీ సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఎవడైనా సరే ఇటు రావచ్చు, ఇక బయట నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి అటు వెళ్ళవచ్చు, అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి. అంటే ఒక సర్వర్ కి ఎస్ రిక్వెస్ట్ వస్తుంది, ఆ సర్వర్ నుంచి రెస్పాన్స్ కూడా వెళ్తుంది, నో ప్రాబ్లం. ఎనీవేర్ అంటే ఏంది? ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ ఇష్టం ఇక అని అర్థం. ఎనీవేర్ ఎక్కడ ఇస్తాం? ఇది పబ్లిక్ రౌటింగ్ టేబుల్లో. ఆ ఎనీవేర్ అని అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇప్పుడు వరకు అసోసియేషన్ ఇచ్చాం అని చెప్తాను. ఇది ఇది అయిపోయింది. ఇది ఇంతేనా చేసేది? ఇంతే చేసేది. ఇలాగ వస్తాడు, ఇలాగ వస్తాడు ఒక వ్యక్తి వచ్చి ఇంటర్నెట్ గేట్వే ద్వారా, రౌటింగ్ టేబుల్ ద్వారా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ఇన్స్టెన్సెస్ ని యాక్సెస్ చేసి, ఇక్కడ రిసోర్స్, అది పబ్లిక్ సబ్నెట్ లో రిసోర్స్ అంటే ఇన్స్టాన్సెస్.
ఇది ఫ్రంట్ ఎండ్ అనుకో, ఫ్రంట్ ఎండ్ అంతా ఇక్కడ ఉంది, ఈ అప్లికేషన్ అంతా అప్పుడు వాడికి ఎక్స్పోజ్ అవుతుంది అట్లా. ఇట్లంచి అంటే కనెక్షన్ ఏర్పాటు చేయాలి మనకి. ఇది రియల్ టైం అయినా అంతే, ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. నేను చూపించేది రియల్ టైంలో కూడా ఇంతే చేసేది, రియల్ టైంలో వేరేది ఏముండదు. నీకు అద్భుతమైన అవకాశం ఏంది ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల అంటే, అన్ని కోర్సులు లేనికి దీనికి ఉన్నదానికి స్పెషాలిటీ ఏంటంటే 1000% రియల్ టైం ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే కోర్స్ ఏదైనా ఉందంటే ఇదే. అసలు కొంచెం ఇంచు కూడా తేడా ఉండదు రియల్ టైంకి దీనికి, కనీసం ఒక ఇంచు కూడా తేడా ఉండదు. అది ఈ కోర్సుకున్న అడ్వాంటేజ్. మహానుభావుడు దేవుడు లాంటి వ్యక్తి మనకి ఏడబ్ల్యూఎస్, ఆయన ఇవన్నీ మనకి చేసి పెడుతున్నాడు. ఎస్, లేకపోతే మనకు అసలు ఏమీ లేదు ఇక, అంతే. అసలు ప్లాట్ఫామ్ ఇస్తుంది అతను కదా దేవుడు, అతను దండం పెట్టుకోవాలి మీరు ఉదయాన్నే లేసి. అతను నీ లైఫ్ ఇప్పుడు బాగు చేస్తాడని సిద్ధపడ్డాడు. ఎస్, దే ప్రొవైడ్ యూ బాస్. మామూలు విషయం కాదు, ఇంతంత ఖర్చు పెట్టి మనకి ఫ్రీగా పంపిస్తున్నాడు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. మామూలు విషయం ఇది. 1 year పాటు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాడు ఏకైక వ్యక్తి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో మిగతా క్లౌడ్ లో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు. ఏం జరిగిద్దో తెలియదు, ఎంత బిల్ వస్తుందో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు, ఫ్లెక్సిబిలిటీకి ఆప్షన్స్ ఉండవు, గందరగోళం. అసలు గందరగోళం అంటే ఎట్లా ఉంటుందంటే చెప్పలేనంత ట్రాజిడీ నడిసిద్ది. బట్ బిగినర్ కి, ఎస్, బిగినర్ కి, ఒక ఫ్రెషర్ కి, ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ కి, జావా పైథాన్ .NET లో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా సరే క్లౌడ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏడబ్ల్యూఎస్. ఎందుకు? ఫ్లెక్సిబిలిటీ మోర్, 1000% రియల్ టైం చూడొచ్చు. ఓకే సార్, బాగుంది. సరే, ఇది విపిసి అయిపోయింది. మరి సార్ ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా, మరి ప్రైవేట్ చేద్దాం సార్. చెయ్యి ప్రైవేట్ సబ్నెట్, క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్. ఎస్ ఎస్, క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్. మరి ఆ ప్రైవేట్ సబ్నెట్ ఇది, ఎస్ చేసుకో. ఓకే, మరి దానికి మళ్ళీ రౌటింగ్ టేబుల్ అయ్యి మరి చేసుకొని కనెక్షన్ చేసుకో. ఎస్ ఎస్, సరే, ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ఇదంతా మీరు అసోసియేషనే గుర్తుపెట్టుకోండి, అంటే అటాచ్మెంటే గుర్తుపెట్టుకోండి అంతే. ఏమేమి చేయాలనేది మీకు స్పష్టంగా చెప్తున్నా. సో ఇక్కడ ఈ సెటప్ అంతా అయిపోయింది బాస్. ఇదంతా పబ్లిక్ సెటప్ అంతా అయిపోయింది, పబ్లిక్ సబ్నెట్ అయిపోయింది, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంది? ప్రైవేట్ సబ్నెట్. ఇక్కడికి రా. ఇక్కడికి ఏంది? స్టెప్ 8. సో ఇప్పుడు ఏం చేస్తావు? స్టెప్ 9. స్టెప్ 9 లో ఏం చేస్తావు? క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్. క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్. సో క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్ అంటే నేను ఇచ్చాను ప్రైవేట్ సబ్నెట్కి ఏమి ఇచ్చాను? డిబి ప్రైవేట్ సబ్నెట్ అని చేయాలి. సరే, క్రియేట్ ఆల్రెడీ మర్చిపోయాం, మనం ఇక్కడే ఇచ్చేసాం కదా ఆల్రెడీ. ఓకే, స్టెప్ 5 లో ప్రైవేట్ సబ్నెట్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఓ, ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ తయారు చేయాల్సిన అవసరం. ఇప్పుడు ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేయి. ఓకే, స్టెప్ 5 లోనే ప్రైవేట్ సబ్నెట్ అయిపోయింది బాస్. ఓకే, అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీని పక్కనే, ఎస్, దీని పక్కనే ఇదిగో ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ఎస్, అది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేసుకోవాలి. అదైనా సో ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేసుకోవాలి. సో పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ ఆల్రెడీ క్రియేటెడ్. 5వ స్టెప్ లోనే క్రియేట్ అయిపోయింది. చూసారా? ఇదిగో క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్ అయిపోయింది. ఇప్పుడున్న ఈ ప్రైవేట్ సబ్నెట్ కి, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మనం ఏం చేయాలా? రౌటింగ్ టేబుల్ తయారు చేసి రౌటింగ్ టేబుల్ ని అటాచ్ చేయాలి. ఇప్పుడు వచ్చండి. సో క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్? క్రియేట్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, నాట్ పబ్లిక్. ప్రైవేట్ రౌటింగ్ ఆర్ రౌటింగ్ టేబుల్ ఎట్లయినా అనుకో. రౌటింగ్ టేబుల్, ఎస్, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, అది ప్రైవేట్ రౌట్ టేబుల్. నో ప్రాబ్లం, ఏదైనా వాడు, నో ఇష్యూ. సరే, అంటే టెక్నాలజీ పెద్ద విషయమే కాదు, ముందు అసలు సబ్జెక్ట్ విషయం. సార్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ మనం తయారు చేసామనుకుంటా, చేయలా. మీరు చేసింది ఏంది? పబ్లిక్ సబ్నెట్ తయారు చేశారు, ఆ తర్వాత పబ్లిక్ రౌట్ టేబుల్ తయారు చేశారు, ఆ తర్వాత పబ్లిక్ రౌట్ టేబుల్ కి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశారు, ఆ తర్వాత ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ సబ్నెట్ ను కూడా అటాచ్ చేశారు. అంటే ఈ స్టెప్స్ ఇది 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 చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏంది? నెక్స్ట్ ఈ వరుస ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవుతా ఉంటే తీసేద్దాం, తీసేసి కొంచెం ముందుకు జరుపుదాం, ఇటు జరుపుదాం. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకొని ఇట్లా వద్దాం. నెక్స్ట్ గా ఎస్, ఇది యాక్చువల్లీ
అదే ఒక్క నిమిషం. ఎస్ ఇది యాక్చువల్ ఇది స్టోరీ. ఇది అనుకో ప్రైవేట్ సబ్నెట్. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ సబ్నెట్ కి మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్? మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఎస్ ఒక రౌటింగ్ టేబుల్ మళ్ళీ నేను తయారు చేసుకోవాలి, తప్పదు కదా. మళ్ళీ మళ్ళీ నేను రౌటింగ్ టేబుల్ తయారు చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ PRIVAT ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. అదే ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేయాలి. సో అందుకని క్రియేట్ ఏ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అని రాశాను. సో ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ కి పేరు ఎట్లా ఇస్తాం? ఎస్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ కి పేరు ఎట్లా ఇస్తాం అంటే ఇది పబ్లిక్ రౌటింగ్ టేబుల్ 1 అని ఇచ్చాం కదా, ఇక్కడ ఏంది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అని ఇచ్చాం. అట్లా ఇక్కడ ఇదే పేరు వాడదాం. యూజ్ దిస్ నేమ్ ఫర్ ఇది ఇది ఇక్కడ కింద చేసుకోండి. కింద ఎస్ అయిపోయింది అంతే. ఇది స్టెప్ 9 లో క్రియేట్ ఏ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. యూజ్ దిస్ నేమ్ ఫర్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. సో ఇక్కడ ఇది ఏం చేస్తాం? ఎస్ PRIVATU ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. వన్నే ప్రైవేటు పబ్లిక్ రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా, అది వన్నే ఇది వన్నే. అది పబ్లిక్ రౌటింగ్ టేబుల్ 1, ఇది ప్రైవేటు రౌటింగ్ టేబుల్ 1. నో ప్రాబ్లం, నో ఇష్యూ. యాక్చువల్ గా ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ బాస్ అది. ఇదేమో ఇది ప్రైవేట్ రౌటింగ్, అదేమో పబ్లిక్ రౌటింగ్. దానికి 1 ఇచ్చా, దీనికి 1 ఇచ్చా. నో ప్రాబ్లం, నో ఇష్యూ అంటున్నా నేను. ఎస్ అది పబ్లిక్ అయిపోయా, ఇదేమో ప్రైవేట్ అయిపోయా. నో ఇష్యూ. ఒకటే ఇచ్చా ఇక్కడ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ 1 అని ఇచ్చాను. ఇక్కడేమి ఇచ్చాను? పబ్లిక్ రౌటింగ్ టేబుల్ 1 అని ఇచ్చా. అది పబ్లిక్ది, ఇది ప్రైవేట్ది. నో ప్రాబ్లం అని ఇచ్చాను. ఓకే సరే సార్, క్రియేషన్ చేశారు అయిపోయింది ఈ స్టెప్. క్రియేషన్ చేశారు ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి సార్? సో ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ తయారు చేసిన తర్వాత మేక్ ఎన్ అసోసియేషన్ విత్ దిస్ ప్రైవేట్ సబ్నెట్. ఎస్ సార్ నో? ప్రైవేట్ సబ్నెట్ కలుపు దాన్ని, దీన్ని కలిపేసుకో. దగ్గరలో ఉన్నావు కదా. ఎస్ ఆర్ నో? జస్ట్ డైరెక్ట్ గా మేక్ ఎన్ అసోసియేషన్ విత్ ప్రైవేట్ సబ్నెట్. ఇదిగో ఇక్కడ అసోసియేషన్ కలుపుకో. రెండింటికి మధ్యలో అసోసియేషన్ కలిపేసాం. మేక్ దిస్ అసోసియేషన్ విత్ దిస్ ఫెలో. అర్థమైంది? అంటే దాని అర్థం ఏంది? ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ టు ప్రైవేట్ సబ్నెట్ కలిపేసావు. మేక్ ఎన్ అసోసియేషన్, దట్స్ ఇట్. అప్పుడు మీరు ఏం రాస్తారు స్టెప్ 10 లో? మేక్ ఎన్ అసోసియేషన్ ఆర్ నీకు అర్థమయ్యే భాష అటాచ్ 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 పబ్లిక్ ప్రైవేట్ PRIVAT ప్రైవేట్ సబ్నెట్ attach with this attach with private subnet to the private PRIVA routing అయిపోయింది. దాన్నే మనం ఏమంటాం? ఎస్ మేక్ ఎన్ అసోసియేషన్ విత్ ప్రైవేట్ సబ్నెట్. అసోసియేషన్ అంటే సంబంధం ఏర్పరచుకో. అటాచ్మెంట్ అనేది కాకుండా సంబంధం. మేక్ ఎన్ అసోసియేషన్ విత్ సో ప్రైవేట్ ప్రైవేట్ సబ్నెట్ ప్రైవేట్ బాస్ subnet to the private routing table. ఇది అయిపోయింది. ఇట్లా చూసారా? స్టెప్ 9 అయిపోయింది. రౌటింగ్ టేబుల్ తయారు చేసాం, రౌటింగ్ టేబుల్ ని దానికి అటాచ్ చేసేసాం. ఎక్కడ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసేసాం. అయిపోయింది. సో అది యాక్చువల్ గా సెటప్. ఏది పబ్లిక్ ప్రైవేట్ సెటప్ అది చేసేసాం. చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, చేసిన తర్వాత అర్థమైందా? ఇప్పుడు ఇక పబ్లిక్ సబ్ ఉంది కదా సబ్నెట్ లో. మనం పబ్లిక్ ఇదంతా అయిపోయింది, అసోసియేషన్ అయిపోయింది, ఓవర్.
మనం పబ్లిక్ సబ్నెట్ ని ఉపయోగించుకుందాం, ప్రైవేట్ సబ్నెట్ కూడా ఉపయోగించుకుందాం. అది ఉపయోగించుకోవాలంటే దీంట్లో రిసోర్స్ క్రియేషన్ చేయి. పబ్లిక్ సబ్నెట్ లో సర్వర్లు తయారు చేయి. సో క్రియేట్ ఇన్స్టాన్సెస్ ఇన్ ద విపిసి. Create a instances in this VPC under public subnet. Create a instances in the VPC under public subnet. అది ఇప్పుడు నువ్వు చేయాల్సింది. దానికి ఎట్లా చేయాలా? దానికి కామనే. దానికి ఎట్లా? గో టు EC2 డాష్బోర్డ్. ఇప్పుడు దాకా ఇది సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఓవరాల్ గా సెటప్ అంతా రెడీ అయింది. రెడీ అయిన తర్వాత వాడు ఏమన్నాడంటే పబ్లిక్ సబ్నెట్ లో ఒక 20 సర్వర్లు తయారు చేయన్నాడు, లేకపోతే ఒక 10 సర్వర్లు తయారు చేయన్నాడు. అప్పుడు సర్వర్లు తయారు చేయాలంటే గో టు EC2. సర్వర్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడే సర్వీస్ ఏంది నాకు AWS లో అంటే EC2. అప్పుడు ఏంది స్టెప్ 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 11 లో అంటే మనం పబ్లిక్ ఇన్స్టాన్సెస్ చూసి తర్వాత ప్రైవేట్ ఇన్స్టాన్సెస్ చూద్దాం. ఫస్ట్ పబ్లిక్ చూడాలి కదా. సో create an instances, create an instances in the public subnet. Create instances in the public subnet. ఓకేనా? క్రియేట్ ఇన్స్టాన్సెస్ ఇన్ ద పబ్లిక్ సబ్నెట్. లేకపోతే క్రియేట్ ఇన్స్టాన్సెస్ ఇన్ యువర్ ఓన్ విపిసి అండర్ పబ్లిక్ సబ్నెట్. ఎట్లయినా పెట్టుకో, అంటే నీకు అర్థం కావడం కోసం. నీవు తయారు చేసిన ఓన్ విపిసిలో అండర్ పబ్లిక్ సబ్నెట్ లో ఇన్స్టాన్సెస్ తయారు చెయ్యి అని అర్థం. స్టెప్ 11. దట్స్ ఇట్. మరి ఎట్లా చేయాలా ఇప్పుడు ఇన్స్టాన్సెస్ అంటే? ఏం లేదు, సింపుల్ గా నువ్వు ఇక అంతే. కామన్ అంటే ఏం సార్? కామన్ అంటే ఏం సార్ అంటే కామన్ అంటే ఏంది? గో టు EC2 డాష్బోర్డ్. గో టు EC2 డాష్బోర్డ్. ఓకే, గో టు EC2 డాష్బోర్డ్. ఓకే, వెళ్ళాను. గో టు EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏంది? లాంచ్ ఇన్స్టెన్స్ కనపడుతుంది. లాంచ్ ఇన్స్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ లాంచ్ ఇన్స్టెన్స్ కనపడిన తర్వాత మనకు తెలుసు ఆల్రెడీ. లాంచ్ ఇన్స్టెన్స్ కనపడిన తర్వాత మనకి ఏ స్టెప్స్ ఉన్నాయో మనకు తెలుసు. మనకి ఏ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్? లాంచ్ ఇన్స్టెన్స్ తర్వాత అంటే ఇన్స్టాన్స్ కి పేరు ఇవ్వాలి మనం. ఇన్స్టాన్స్ కి నేమ్ ఇవ్వాలి. ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వు. ఓకే, ఇస్తాను. తర్వాత ఏమి ఇవ్వాలా? ఆ ఇన్స్టాన్స్ కి ఓఎస్ ఏది ఇన్స్టాల్ చేయాలి ఇవ్వు. ఇన్స్టాన్స్ ఓఎస్ అంటే లైనెక్స్ ఇస్తాను నేను. పేరు అంటే ఏంది? ABC బ్యాంక్. ఏనా? ABC బ్యాంక్ ప్రాడ్ సర్వర్. ప్రాడ్ అని ఇచ్చి సర్వర్ అని ఇస్తా, లేదా ప్రాడ్ అని ఇస్తా. ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ అని ఇస్తా, నా ఇష్టం. రియల్ టైంలో ఎట్లా ఇస్తారు సార్? రియల్ టైంలో అయితే ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు సపోజ్ నీకున్నది అనుకో, XYZ. ఎవడోడు కంపెనీ, XYZ కంపెనీ. తర్వాత ఏంది? క్లయింట్ నేమ్. క్లయింట్ ఎవడు? ABC బ్యాంక్. సో ప్రాజెక్ట్ కోడ్ PC 105678 ప్రాజెక్ట్ కోడ్ అది. ప్రాజెక్ట్ కోడ్ అది. ఆ తర్వాత ముందు XYZ కంపెనీ ఉందే, కంపెనీ దగ్గర కొంతమంది లొకేషన్ కూడా మెన్షన్ చేస్తారు. HYD లేదా బెంగళూరు, అట్లా కంపెనీ లొకేషన్ అన్నమాట. అట్లా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ కోడ్ మెన్షన్ చేస్తారు. ప్రాజెక్ట్ కోడ్ మెన్షన్ చేసి లాస్ట్ లో ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ అని ఇస్తారు. ఇట్లా రియల్ టైంలో. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒకలాగా ఇస్తారు. మీ ఆర్గనైజేషన్ ఇంకోలాగా ఉంటుంది, మా ఆర్గనైజేషన్ ఇలా ఉంది కాబట్టి నేను పనిచేసినప్పుడు ఎట్లా ఇచ్చారు వాళ్ళు. సో అవి మీకు చెప్తాను అంతే. మీ ఆర్గనైజేషన్ ఎలా ఇస్తారో తెలియదు ఇన్స్టాన్స్ నేమ్. ఓకే, అట్లా మా ఆర్గనైజేషన్ ఎలా ఉంది అని చెప్పండి మీరు కూడా, అంతే. నో ప్రాబ్లం. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ తర్వాత ఓఎస్ ఇచ్చేసాం, అయిపోయింది. ఓఎస్ ఇచ్చిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏంది? 1 కోర్ CPU, 1 GB మెమరీ. మెమరీ అంటే ఏంది? ర్యామ్. 1 GB ర్యామ్. ఓకే, 1 GB ర్యామ్, 1 GB అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఇన్స్టాన్స్ టైప్ తర్వాత మనకి ఏముంటుందంటే కీ పేర్ ఉంటుంది. కీ పేర్ ఉంటుంది. ఓకే, సో కీ పేర్ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేస్తాం. కీ పేర్ తర్వాత ఫ్రెండ్స్,
ఇప్పుడు అసలు స్టోరీ మొదలైంది. కీ పేరు తర్వాత అసలు స్టోరీ మొదలైంది. ఆ స్టోరీని ఇప్పుడు దాకా మనం టచ్ చేయలేదు. అదే ఇది నెట్వర్క్ సెట్టింగ్స్. ఇది అసలు ఇప్పుడు దాకా మనం టచ్ చేయండి అది. నెట్వర్క్ సెట్టింగ్స్ ఆగండి అనేవాడిని నేను. అదే ఇది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నెట్వర్క్ సెట్టింగ్స్ వస్తుంది. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చిన తర్వాత నీ కాలం వెంటనే నెట్వర్క్ సెట్టింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే బాక్స్ ఉంటుంది. ఎడిట్ ఎస్ ఎడిట్ ఎడిట్ అనే బాక్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎడిట్ అనే బాక్స్ లో మీరు ఏం చేయాలా అంటే, ఎడిట్ అనే బాక్స్ లో వాడు వెంటనే ఎడిట్ అనే క్లిక్ చేసిన వెంటనే నీకు ఒకటి అడిగిద్ది. ఏమని అడిగిద్ది? హే బాబు, సెలెక్ట్ యువర్ విపిసి అని అడిగిద్ది అనమాట. ఓహో, సెలెక్ట్ యువర్ విపిసి అని అడిగిద్ది. ఆల్రెడీ నువ్వు విపిసి తయారు చేసావుగా. ఆ విపిసి తయారు చేసింది ఏంది? విపిసి 1 నువ్వు తయారు చేసావు. ఎస్. ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ యువర్ విపిసి అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ కొట్టావో అప్పుడు వెంటనే ఈ విపిసి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. విపిసి 1 అని డిస్ప్లే అయింది. ఓహో, అప్పుడు ఆ విపిసి నువ్వు సెలెక్ట్ చేస్తావు. దట్స్ ఇట్, ఓవర్. అదే ఎడిట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ విపిసి అని ఉంటుంది. సెలెక్ట్ విపిసిలో అవైలబుల్ విపిసిని నువ్వు సూట్ చేసుకోవాలి. అంటే ఏ విపిసిలో ఈ సర్వర్ ని లాంచ్ చేయబోతున్నావు? ఇది విపిసి 1 లో నేను ఈ సర్వర్ ని లాంచ్ చేయబోతున్నాను. గతంలో మనం ఇలాంటి క్లాసులు వినలా. స్ట్రైట్ అవే లాంచ్ చేసి పక్కన పడేసేవాళ్ళం. చేసి పడేసి బై డిఫాల్ట్ విపిసిలో అయిపోయేవన్నీ. ఇప్పుడు డిఫాల్ట్ విపిసి కాదు. దిస్ ఇస్ అవర్ ఓన్ విపిసి, అవర్ ఏబిసి బ్యాంక్ విపిసి. వాట్ ఇస్ దిస్? అవర్ ఏబిసి బ్యాంక్ విపిసి. ఎస్, నేను అందుకనే ఇది ఇచ్చింది పేరు. ఎక్కడ బాబు? విపిసి పేరు జాగ్రత్తగా చూడాలని ఇచ్చింది అది. చూసారా? ఎస్, దిస్ ఇస్ వాట్ ఏబిసి బ్యాంక్ విపిసి. ఎస్ ఆర్ నో? ఎస్, అది ఇది ఇక్కడ మీరు ఇవ్వాల్సింది అది. ఎస్, చూసారా? ఎస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎస్ ఏబిసి బ్యాంక్ విపిసి ఉంది కదా. ఎస్, ఇది చాలా సింపుల్ గా చెప్తున్నా మీకు. విపిసిని పిచ్చి పట్టింది కొంతమందికి అయితే, మీకు చాలా సింపుల్ అది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తెలుసా? ఎస్, ఎప్పుడైతే మీరు సెలెక్ట్ విపిసి అన్నామో అప్పుడు మీకు ఏం కనపడుద్ది అంటే ఇది ఈ విపిసి కనపడుద్ది. అర్థమైంది? అప్పుడు ఆ విపిసిని మీరు సెలెక్ట్ చేస్తారు. దట్స్ ఇట్, అయిపోయింది అంతే. ఇది చూసారా? ఈ విపిసి కనపడుద్ది అంతే. అంటే ఇప్పుడు ఎస్, నౌ ఐఎమ్ లాంచింగ్ మై ఇన్స్టెన్స్ ఇన్ దిస్ విపిసి. మై విపిసి నేమ్ ఇస్ ఏబిసి బ్యాంక్. దట్స్ ఇట్, దిస్ ఇస్ మై ఏబిసి బ్యాంక్ విపిసి. అంటే నా ఓన్, నా బ్యాంక్ కి సంబంధించిన విపిసి బాబు ఇది. దిస్ ఇస్ మై ఓన్ నెట్వర్క్. దిస్ ఫెసిలిటీ ఇస్ గివెన్ బై ఏడబ్ల్యూఎస్ పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ విపిసి. విపిసి ఉపయోగించి నేను ఒక కొత్త నెట్వర్క్ ను తయారు చేసుకుంటున్నాను నా బ్యాంక్ వరకు, నా ప్రాజెక్ట్ వరకే. ఎస్, ఏడబ్ల్యూఎస్ తో సంబంధం లేకుండా ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ నెట్వర్క్. మై ఓన్ నెట్వర్క్ నేమ్ ఇస్ ఏబిసి విపిసి బ్యాంక్. నా ఓన్ నెట్వర్క్ పేరు ఇది. ఎస్, దిస్ ఇస్ మై నెట్వర్క్ పేరు. ఎస్. విపిసి దేనికి? కొత్త నెట్వర్క్ ని తయారు చేసేది విపిసినే. విపిసి ఈస్ ది సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ నెట్వర్క్, your own network. Yes, VPC is one of the major service in AWS cloud. It is used to create a new network for your own network. అట్లా నీ బ్యాంక్ ప్రాజెక్ట్ అయితే బ్యాంక్ ప్రాజెక్ట్ కి ఒక నెట్వర్క్ తయారు చేసుకో. నీది ఈకామ్ అయితే ఈకామ్, నీ టెలికామ్ అయితే టెలికామ్. అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, క్లయింట్ టు క్లయింట్, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు నెట్వర్క్ ని తయారు చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ విపిసి. దట్స్ ఇట్. అందుకోసం ఆ నెట్వర్క్ లో ఇప్పుడు ఎస్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఆల్ దిస్ సర్వర్స్ ఇన్ దిస్ విపిసి అని అర్థం. అప్పుడు సెలెక్ట్ విపిసి మనం చేస్తే అయిపోతాం. ఆ సెలెక్ట్ విపిసి చేసిన వెంటనే రెండో స్టెప్ కూడా అడిగిద్ది నిన్ను. ఏమని తెలిసిద్దా? విపిసి నెంబర్ 1 అని అన్నావు కరెక్టే. ఆ విపిసిలో ఎక్కడయా బాబు? పబ్లిక్ సబ్నెట్ లో చేయమంటావా, ప్రైవేట్ సబ్నెట్ లో చేయమంటావా, ఇప్పుడు ఈ సర్వర్ ని లాంచ్ చేయమంటావా అని అడిగిద్ది మళ్ళీ. ఓకే, అగ్రీడ్ ఫుల్లీ. బికాస్ నువ్వు విపిసి నేమ్ ఇచ్చావు, నెట్వర్క్ నేమ్ ఇచ్చావు. ఆ నెట్వర్క్ లో నేను సర్వర్ ని లాంచ్ చేయడానికి రెడీ. కానీ ఆ విపిసిలో ఏ సబ్నెట్ లో లాంచ్ చేయమంటావు? ఎస్. అప్పుడు ఏంది? మళ్ళీ ఇక్కడ నీకు ఒక ఆప్షన్ అడిగిద్ది మళ్ళీ. ఏమని? అయ్యే బాబు, సెలెక్ట్ యువర్ సబ్నెట్ అని అడిగి. సెలెక్ట్ యువర్ సబ్నెట్, అది విషయం. సెలెక్ట్ యువర్ సబ్నెట్, అర్థమైందా? ఎస్. అప్పుడు మళ్ళీ సెలెక్ట్ యువర్ సబ్నెట్ అనగానే ఎస్, ఇందాక మీరు ఏదైతే సబ్నెట్ ఇచ్చారో తెలుసు కదా మీకు, పబ్లిక్ సబ్నెట్. ఇదిగో ఇది ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్ మీరు తయారు చేసింది అదే కదా. అదే అక్కడ డిస్ప్లే చేసింది డ్రాప్ డౌన్ లిస్ట్ లో.
బాబు అవైలబుల్ ఇది ఇది ఉందమ్మా, దీన్ని సెలెక్ట్ చేసుకోమ్మా అని అదే చెప్పిద్ది నీకు. నువ్వు అడగాల్సిన పనిలా. ఎస్ ఎస్ బాబు, ఆఫ్లైన్ క్లాసులైనా ఇలాగే ఉంటాయి, ఆన్లైన్ క్లాసులైనా ఇలాగే ఉంటాయి. ఇంతకంటే పొడి చేసేవాడు ఎవడు లేడు. గుర్తుపెట్టుకొని క్లాసులు వినండి. డైవర్ట్ అవ్వగాకండి, డీవియేట్ అవ్వగాకండి. అర్థమైందా? శత్రువులు మన పక్కనే ఉంటారు, కాసుకొని ఉంటారు. అది విషయం. ఆ? అది ఆఫ్లైన్ లో ఎరగదీసేది ఇంతే, ఆన్లైన్ లో ఎరగదీసేది ఇంతే. ఇక్కడ బోర్డు ఉంది, అక్కడ బోర్డు ఉంది, ఏమి లేదు. నేను మనిషిని అక్కడ ఏది కనపడితే ఇక్కడ కనపడిన అంతే తేడా. కనపడొచ్చు కదా సార్, ఏం సార్ అంటే, కనపడితే మీరు డీవియేట్ అవుతారు, మీరందరు కనపడితే నేను డీవియేట్ అవుతా, అందరు కనపడితే అందరికందరు ఇది సినిమా హాల్ లాగా ఉంటుంది, క్లాస్ లాగా ఉంటుంది అనమాట. అది ప్రాబ్లం. అంటే మనం కదా, కొంచెం ఏజ్డ్ క్యాండిడేట్ తోటి నేను డైరెక్ట్ గా ఫేస్ టు ఫేసే చెప్తా క్లాసులు. ఏజ్డ్ తోటి వాళ్ళ ప్రాబ్లం ఉండదు కాబట్టి. మీరేంటంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందువల్ల. నో ప్రాబ్లం బాబు, నాట్ ఇష్యూ. సో ప్రొడక్షన్ సబ్నెట్ ఇది. ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్. ఎస్, జస్ట్ సెలెక్ట్ యువర్ ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్. అదనమాట. అప్పుడు ఎస్, ఇప్పుడు మీకు అర్థమైందా? గతంలో నెట్వర్క్ సెట్టింగ్స్ ఆగండి ఆగండి అని చెప్పాను. ఆ నెట్వర్క్ సెట్టింగ్ అంటే నీ ఓన్ విపిసిలో, నీ ఓన్ సబ్నెట్ లో, నీ ఓన్ ప్రొడక్షన్ పబ్లిక్ సబ్నెట్ లో ఇప్పుడు సర్వర్ లో లాంచ్ చేస్తావు. దిస్ ఈస్ రియల్ టైమ్ స్టైల్. గతంలో మీరు చెప్పింది ఏంది? రియల్ టైం, అది నార్మల్ స్టైల్. ఇప్పుడు ఇది రియల్ టైం స్టైల్. ఇది అవర్ ఓన్ నెట్వర్క్ లో సర్వర్ లో లాంచ్ చేస్తున్నాను నేను. ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ లో ఎస్, సర్వర్ లో లాంచ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, అర్థమైంది సార్. సూపర్. సో సెలెక్ట్ యువర్ విపిసి, సెలెక్ట్ యువర్. అయితే ఇప్పుడు పబ్లిక్ కి సంబంధించి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ ఇక్కడ డిజేబుల్ ఉంటుంది బాస్. పబ్లిక్ ఐపీలు డిజేబుల్ ఉంటాయి. పబ్లిక్ ఐపీలు ఇక్కడ పబ్లిక్ ఐపీ అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ 3వ నెంబర్ ఆప్షన్ పబ్లిక్ ఐపీ ఉంటుంది. అర్థమైంది? ఆ పబ్లిక్ ఐపీ కింద బై డిఫాల్ట్ ఏంటంటే డిజేబుల్ అని ఉంటుంది. డిజేబుల్ అని ఉంటుంది. పబ్లిక్ ఐపీ డిజేబుల్ అంటే నో బడీ విల్ కమ్ టు దిస్ ప్లేస్. అరే ఇదేంది ఇది? నువ్వు తయారు చేయబోయే సర్వర్లకి పబ్లిక్ ఐపీ డిజేబుల్ చేయమంటావా అని అడుగుతుంది. వద్దొద్దు, అంటే నువ్వైతే ఫస్ట్ అయితే డిజేబుల్ అని ఉంటుంది, నువ్వు ఆప్షన్ మార్చుకో అని చెప్తాను నేను. ఆప్షన్ ఎట్లా మార్చాలా? ఎనేబుల్ చేయి. డిజేబుల్ మోడ్ నుంచి ఎనేబుల్ తెచ్చుకో. దట్ మీన్స్ వాట్? ఎస్, బికాస్ దిస్ ఇస్ వాట్, ఏదైతే పబ్లిక్ యాక్సెస్ ఉందో అది ఇక్కడ అవ్వదు అనమాట. పబ్లిక్ ఐపీలో అవ్వ. కానీ ఇప్పుడు డిజేబుల్ ఉన్నప్పుడు అవ్వవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎనేబుల్ చేయాలి. మనం అంటే ఇప్పుడు రియల్ టైంలో ఇలాగే చేస్తారు. రియల్ టైంలో రియల్ గా చెప్పాలంటే మనం అయితే ఏం చేస్తున్నాం? ఇదివరకు ఇవన్నీ చేయలా. ఏదో మనమే ఉపయోగించుకున్న సర్వర్లు మనమే యాక్సెస్ చేయాలి. కానీ మనం కాదు ఇప్పుడు చేసేది, పబ్లిక్ యాక్సెస్ చేసుకోవాలి. ఐపీలు కూడా యాక్సెస్ అవ్వబడాలా. నువ్వు దాన్ని డిజేబుల్ మోడ్ లో పెడితే ఎట్లా? అంతే కదా. అంటే డోర్ క్లోజ్ చేస్తున్నావు. నువ్వు డోర్ క్లోజ్ చేస్తే నో బడీ విల్ కమ్. ఎస్, నో బడీ విల్ కమ్. అలాగా ఎనేబుల్ మోడ్ లో పెట్టుకోవాలా. ఇక్కడ ఎక్కడ కనపడింది సార్ మనకు ఆప్షన్? ఇక్కడే. సో ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అని కనపడింది. సైన్స్ పబ్లిక్ ఐపీ అని కనపడింది. సో దాన్ని అదే పెద్ద విషయం సార్, సబ్జెక్ట్ ఏం కాదు. సరే, అది బాగానే ఉంది సార్. తర్వాత ఏంది అంటే ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయాలి మనం. వాట్ ఇస్ దిస్? ఇంకంతే కదా. ఇది నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఇవి చేస్తావు. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ దాని కిందే సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తావు. సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు సార్? మరి అంతే కదా, ఈ సర్వర్ లోకి ఎస్ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తాం ఎందుకు? మరి అందరు రావాలి కదా. ఇప్పుడు 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 అంటే సెక్యూరిటీ గ్రూప్ లో ఎస్ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తావు. సెక్యూరిటీ గ్రూప్ లో ఏమని ఇస్తావు? ఎస్, డైరెక్ట్ గా ఈ సెక్యూరిటీ గ్రూప్ లో మీరు ఇన్బౌండ్ రూల్స్ అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. సెక్యూరిటీ గ్రూప్ ని ఇవ్వటం మీకు తెలుసు, అందుకోసం దాన్ని పెద్ద విషయం కాదు. అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్ లో. సో సెక్యూరిటీ గ్రూప్ లో మీరు అన్ని చేస్తారు. ఏది? ఎస్ఎస్ఎస్ అని, అవునా? డబుల్ 2 పోర్ట్ నెంబర్. తర్వాత సోర్స్ టైపు ఎనీవేర్ అని ఇందాక ఇచ్చాను. సోర్స్ టైప్ ఎనీవేర్, మై 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 ఐపీ సోర్స్ టైప్. అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, నేను డిస్కషన్ చేశాను. అంటే సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేయడమే బాస్, అంతేను. మీకు సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేయడం తెలుసు అంటే ఈ స్టెప్స్ అయితే మీకు తెలియదు. కానీ ఇప్పుడు దాకా సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేయడం మీకు ఎందుకు తెలియదు? క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుసు. సరే, అది ఓకే, నో ప్రాబ్లం. అది తీసి పక్కన పడే సెక్యూరిటీ గ్రూప్, ఇన్స్టాంట్ సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేయడం పెద్ద పని కాదు మీకు. ఓకే, అయిపోయింది.
సో తర్వాత దాని తర్వాత ఇంకేం అడిగింది నెక్స్ట్ లో కాన్ఫిగరేషన్ స్టోరేజ్ అంటే కాన్ఫిగరేషన్ స్టోరేజ్ అంటే డైరెక్ట్ గా ఏం సార్ అంటే ఏం లేదు సింపుల్ గా కాన్ఫిగర్ స్టోరేజ్ 8 GB అట్స్ ఇట్ అట్లా 8 GB కాన్ఫిగర్ స్టోరేజ్ 8 GB అంతే. ఇంకా తర్వాత ఏం కనపడుతుంది సార్, ఇంకా తర్వాత క్రియేట్ లాంచ్ అంతే, ఇంకంతేనా అంతే. ఈపీసీ అంటే ఇంతేనా, ఇంతే. అర్థమైందా? అంటే అప్పుడు దాకా మనకి తెలియదు కాబట్టి ఎస్ క్రియేట్ లాంచ్ బటన్ క్లిక్ చేయి అంతే, క్రియేట్ లాంచ్ బటన్ క్లిక్ చేయి అయిపోయింది. That's it. Over. ఇంతేనా, ఇంతే. ఇంకా అక్కడి నుంచి మనది రియల్ టైంలో ఇది జరిగే పని. ఇది 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 నువ్వు చేయగలిగితే చాలు, దీన్ని నువ్వు ప్రాక్టికల్ గా చేయగలిగితే చాలు టోటల్ గా. అయితే ప్రాక్టికల్ గా చేయడానికి ఇదిగో ఈ స్టెప్స్ అన్ని మీకు కావాలి. సో create an instance in your own VPC under public subnet. ఓకే, కొన్ని స్టెప్స్ ఇక్కడ రాద్దాం. సో 1 go to EC2 dashboard. ఓకే, 2 launch, click on launch EC2 instance, click on launch EC2 instance. ఓకే, మూడోది వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్ తర్వాత ఎస్ ప్రొవైడ్ ఎస్ సర్వర్ నేమ్, that means instance name like ABC bank, okay, create ABC bank prod server. ఇంకా XYZ కంపెనీలు అవన్నీ యాడ్ చేసుకో, ABC బ్యాంక్ prod server. సో 4 వచ్చేసి ఎస్ 4 వచ్చేసి 4 OS సెలెక్ట్ AMI, దట్ మీన్స్ సెలెక్ట్ OS ఏంది మనకి లైనక్స్, OS ఏంది ఫ్రెండ్స్ మనకి లైనక్స్, AMI అంటే OS ఏంది లైనక్స్, సెలెక్ట్ లైనక్స్. ఓకే, సో సెలెక్ట్ లైనక్స్ తర్వాత 5 వచ్చేసి ఇన్స్టాన్స్ టైప్, INSTA ఇన్స్టాన్స్ టైప్. సో ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేసుకో, అదేంది ఇది ఇన్స్టాన్స్ టైప్ లో T2 డాట్. సో దానికి ఏమొస్తుందంటే ఎస్ 1 core CPU 1 GB ర్యామ్, 1 GB ర్యామ్. చాలా మంచి సబ్జెక్ట్ VPC అనేది. సో అంటే నెట్వర్కింగ్ అంతా వచ్చిన వాళ్ళకి ఇది అర్థమైంది. ఇప్పుడు దాకా ఎప్పటి నుంచో చెప్తున్నాను కాబట్టి నెట్వర్కింగ్ ఇప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి నెట్వర్కింగ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ రోజు ఉన్న వాళ్ళకి అర్థం కాదు. సో ఇన్స్టాన్స్ టైప్ తర్వాత కీ పేర్ సెలెక్ట్ కీ పేర్, నీకు తెలుసు కీ పేర్. ఎస్ ఇది ఇక్కడ నుంచి నీ స్టార్ మారింది, ఇక్కడ 7 నుంచి ఎస్ నెట్వర్క్ సెట్టింగ్స్, అది నెట్వర్క్ సెట్టింగ్స్. సో ఆ నెట్వర్క్ సెట్టింగ్స్ లో నువ్వేం చేయాలంటే ఎస్ క్లిక్ ఆన్ ఎడిట్ బటన్ 8లో ఎస్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఇక్కడికి వెళ్దాం. నెట్వర్క్ సెట్టింగ్స్ లో క్లిక్ ఆన్ ఎడిట్ బటన్. ఓకే, ఎడిట్ బటన్ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలా, ఎస్ సెలెక్ట్ యువర్ VPC which was created earlier. Select your VPC which was created earlier. సో ఆ VPC నేమ్ ఏందయ్యా అంటే ఆ VPC నేమ్ ఇది, ఏదేది ఇది ఎస్ ABC బ్యాంక్ VPC.
ఈ వాట్సాప్ పంపిస్తున్నా కానీ కొంతమంది అయితే దీన్ని చూడటంలా ఏదో బకరాగాడు ఏదో పంపిస్తున్నాడని. ఈ ఎవడు బకరా అవుతాడో ఇప్పుడు కాదు, 35 సంవత్సరాలు దాటిన తర్వాత తెలిసిద్ది. ఏ, 35 ఏళ్ళు ఇప్పుడే ఉంది, ఇప్పుడు బాగుంటది. అబ్బా అబ్బా, చాలా అందంగా ఉంటది. ప్రపంచం అంతా అందంగా ఉంటది. తల్లిదండ్రులు అందంగా కనపడతారు. 35 సంవత్సరాల తర్వాత అప్పుడు 70 mm తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమా ప్లస్ కేకే కనపడతాడు. అందరు కలిపి తర్వాత కేకే కనపడతాడు. ఇప్పుడు సరిగా విన్నోళ్ళకి. సరే సార్. అని అంత కరెక్ట్ గా ఎట్లా చెప్పగలరు సార్? ఎక్స్పీరియన్స్, అనుభవం. ఒకటి కాదు రెండు కాదు కదా. అనుభవం, ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అనుభవం ఒకటి కాదు రెండు కాదు. ప్రొడక్షన్ సబ్లెట్. ఎస్. సో సెలెక్ట్ యువర్ విపిసి విచ్ వాజ్ క్రియేటెడ్ ఎర్లియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? ఎస్. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ యువర్ సబ్నెట్ పబ్లిక్, ఫర్ సెలెక్ట్ యువర్ సబ్నెట్ ఉంటది. అప్పుడు మీరేం చేస్తారు? సెలెక్ట్ యువర్ సబ్నెట్. అప్పుడు ఏం చేస్తారు? సెలెక్ట్ యువర్ సబ్నెట్ విచ్ వాస్ క్రియేటెడ్ ఎర్లియర్. విచ్ వాస్ క్రియేటెడ్ ఎర్లియర్. అదేంది? అది ఆ పేరు కూడా ఇక్కడ ఇస్తా. అది ఆ పేరు ఇది. అంటే మీరు ఇదే ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటది అనమాట. ఫస్ట్ దీన్ని, ఈ ఒక్కదాన్నే నేను చెప్పిందానే ఫాలో అవ్వు. ఎక్కడ వెతకగాక, ఎక్కడ చూడబాక, ఏం చేయబాక. కన్ఫ్యూజ్ అవుతావు, గందరగోళం అవుతావు, ఇబ్బంది పడతావు. సజెషన్ చేస్తారు చాలా మంది యోధాన యోధులు ఉంటారు కదా, సలహాలు ఇస్తారు. ఫోన్ల ద్వారాగా, చాటింగ్ ద్వారాగా ఇస్తే ఏమైంది? లైఫ్ ఖరాబ్ అయింది. అంతే. చేయబాక ఇవన్నీ. ఓకే. బీపీసీ క్లాస్. సో 22, ఉమ్, 22/5/2024. ఓకే. సెలెక్ట్ యువర్ సబ్నెట్. ఓకే, గుడ్. సో ఆ సబ్నెట్ లో మన ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయితే అర్థం. ఎస్. క్లిక్ ఆన్ ఎడిట్ బటన్ తర్వాత ఈ రెండు చేస్తావు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తావు? ఎస్. మీకు మేక్ చేంజెస్ ఇన్ ద పబ్లిక్ ఐపి ఆప్షన్. మేక్ చేంజెస్ ఇన్ ద పబ్లిక్ ఆప్షన్ అంటే ఏంది? బై డిఫాల్ట్ it is showing you by default it is showing you yes, disable mode. DISAB disable. Just yes, change. Just change this one as a enable. Just change this one as a enable లో చేంజ్ చేయండి. దట్స్ ఇట్. ఇక్కడ మనకు అలా చూపిస్తూ ఉంటది, బట్ జస్ట్ చేంజ్ దిస్ యాజ్ ఎ ఎనేబుల్ చేయండి. ఓకే. సో ఎనేబుల్ తర్వాత ఏంది? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, ఎస్, ఇది నెట్వర్కింగ్ సెట్టింగ్స్. మళ్ళీ అప్పుడు ఏం చేయాలా? సో క్రియేట్ ఏ సెక్యూరిటీ SUCURI గ్రూప్, ఆర్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, ఆర్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. అది నీ ఇష్టం. అలాగని ఈరోజే ఇవన్నీ ట్రై చేయొద్దు దయచేసి, అటర్ ఫ్లాప్ అయింది కెరియర్. ముందు ఈ స్టెప్స్ ని చదవండి, బైహార్ట్ చేయండి, బట్టి పట్టండి. అవసరమైతే 5 సార్లు కదా 10 సార్లు చేయండి. చేతులు నలుపుకుంటా టెన్షన్లు పడవాకండి. బ్యాచ్ ఉంది మీలో, సైన్సిస్ట్ బ్యాచ్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఏమో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఏమో సైన్సిస్టులు జాగ్రత్త. సైన్సిస్టులు కాదు మీరు అయ్యేది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుతారు. మీరు మీరు అనుకుంటారు సైన్సిస్ట్ అవుతాను నేను, ఏదో ఎరగదీస్తా పొడుస్తానని. ఏమవ్వరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుతారు అంతే అయ్యేది. ఫస్ట్ దీన్ని మొత్తాన్ని సక్రమైన విధానంలో, నేను క్లాస్ రేపు స్టార్ట్ చేసే ముందుగా ఒకటి నుంచి, ఇదిగో ఒకటి నుంచి నేను రాసిన స్టెప్స్ అన్ని నువ్వు చెప్పగలిగితే బీపీసీ నీకు అర్థమైంది. రేపు నేను ల్యాబ్ చూపించినప్పుడు అప్పుడు ల్యాబ్ చేయి. నేను ఏ రోజు ఏం చెప్తానో అదే చెయ్యి అంతే. వేరే చెయ్యొద్దు దయచేసి. ఆ ఏ రోజు ఇప్పుడు ఇదంతా నేను చూశాను. ఇదంతా నీకు వర్డ్స్ లో మాట్లాడుకొని, ఒక కుర్చీ వేసుకొని, ఒక టేబుల్ వేసుకొని, 4 పేపర్లు తీసుకొని, చాటింగ్, సెల్ ఫోన్లు అన్ని పక్కన ఇసిరి పక్కన పడేసి తీసేసి ఇప్పుడు దీని మీద కూర్చో. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నీకు వచ్చింది. తర్వాత రేపు మళ్ళీ చెప్తా, అప్పుడు మళ్ళీ ల్యాబ్ అప్పుడు చెయ్యి. నీకు అర్థమైంది. అట్లా
కాబట్టి అలా చేయి జాగ్రత్తగా. ఓకే. సో సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసాం అంతే. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఇక స్టోరేజ్ ఇస్తాం. స్టోరేజ్ ఏమి ఇస్తాం, 8 GB ఇస్తాం. లేదు సార్ ఎక్కువ ఇద్దాం, ఎక్కువ ఇస్తే ఇది ఫ్రీ కాబట్టి. సో యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్, ఎస్ యూ ప్రొవైడ్ అ స్టోరేజ్, బట్ అవర్ కాన్ఫిగర్ స్టోరేజ్ ఇస్ వాట్, అవర్ కాన్ఫిగర్ స్టోరేజ్ is our configure storage only 8 GB, but just you provide as per the requirement in the real time. వాడు చెప్పినట్టు చెయ్యి, బట్ ఇక దేన్ని ఫ్రీ, 8 GB అనేది ఫ్రీ కాబట్టి ఎస్ ఈజీగా ఉంటుంది, ఫ్రీ. తర్వాత ఏం సార్, ఇక ఏం లేదు, క్లిక్ ఆన్ లాంచ్ బటన్, అయిపోయింది. సో ఇది స్టెప్ ఇటు తీసుకోండి, ఈ స్టెప్స్ అన్ని ఒకటి, ఆ స్టెప్స్ అన్ని నెట్వర్కింగ్ స్టెప్స్, ఇవన్నీ వేరే స్టెప్స్, స్టోరేజ్ స్టెప్స్ అన్నమాట. సో ఇది ఉంది కదా 7 నెట్వర్కింగ్ సెట్, 8 ఇది 8 ఇది 8, 8లో ఎస్ స్టోరేజ్ అది, ఇది 7 అబ్బా, ఇది 8 అంటున్నాను నేను, 8, 7 అంటే 7కి ఇంతవరకే. సో నెట్వర్కింగ్ సెట్టింగ్స్ మొత్తం ఇవే, ఎస్ దీస్ ఆర్ ఆల్ ద నెట్వర్కింగ్ సెట్టింగ్స్, బట్ నౌ కాన్ఫిగర్ స్టోరేజ్ వేరు, నెట్వర్క్ సెట్టింగ్ కాన్ఫిగర్ స్టోరేజ్ అది, నువ్వు ఎంత కావాలా, 8 GB అంటే 8 GB, ఎస్. సో 8 GB, అట్లా 8 GB తీసుకో. సో తర్వాత ఏంటి, స్టెప్ 9లో ఎస్ క్లిక్ ఆన్ ప్రజెంటేషన్ మీద అయితే దృష్టి పెట్టండి దయచేసి, ల్యాబ్ మీద చేసి మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా తయారవద్దు దయచేసి. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టాన్స్, దట్స్ ఇట్, అయిపోయింది. సో సర్వర్ నెక్స్ట్ 10 స్టెప్ లేని సర్వర్ విల్ బి క్రియేటెడ్. సో దట్ మీన్స్ వాట్, ఇన్స్టాన్స్ విల్ బి created inside VPC, inside ABC, inside ABC Bank, yes, VPC 1, inside ABC VPC Bank 1 under ఎక్కడది, పబ్లిక్, under public subnet story. Same story will be applicable for private subnet also. అంతే, అది ప్రైవేట్ అయితే ఇది పబ్లిక్ అయితే అంతే. ఎస్, ఇన్స్టాన్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ ABC Bank VPC అండర్ పబ్లిక్ సబ్నెట్. దట్స్ ఇట్, ఇది సమాప్తం, ఇంతే. ఇది కొంచెం నువ్వు ఈ స్టెప్స్ అన్ని తీసుకోవాలి చేయడం ఎంత ఈవీ పీస్ అంటే. యాక్చువల్ గా నేను గతంలో చెప్పిందంతా థియరిటికల్ గా చెప్పాలి ఎవరైనా అడిగితే, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసి చూపించాలి, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసి చూపించాలి, ఇది ఇదంతా చేసి చూపించాలి. చూపిస్తే రేపు కొంత సబ్జెక్ట్ మళ్ళీ కొంత నేర్పిస్తాను మీకు, అంటే ఇప్పుడే ఆ సబ్జెక్ట్ కూడా నేర్పిస్తాను కొంత రేపు. అంటే ఎట్లా నేర్పిస్తానంటే, అదే కొన్ని 3 కాన్సెప్ట్లు ఉన్నాయి కరెక్ట్గా, 1, 2, 3 కాన్సెప్ట్లు డీల్ చేస్తాను. 3 కాన్సెప్ట్లు డీల్ చేసి ఇక నెక్స్ట్ దీన్ని సమాప్తం చేద్దాం. ఆ 3 కాన్సెప్ట్లు డీల్ చేస్తాను, దీని ల్యాబ్ చూపిస్తాను. సో దీని ల్యాబ్ మొత్తం చూపించేసి అక్కడ ఉన్న 3 కాన్సెప్ట్లు, అంటే మీరు వద్దనుకున్నా కాదనుకున్నా నేనైతే ఒక్క మనిషే నాకు కావాల్సింది, ఒక్క మనిషి, ఒక్క ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నా వల్ల బాగుపడింది అంతే. దానికోసం నేను క్లాసులు చెప్తాను. వాళ్ళు వీళ్ళు నాన్ సెన్స్ ఇదంతా నేను పట్టించుకొని అసలు వదిలేస్తాను నేను. తెలియని మనుషులు ఏం చేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, మనం ఏం చేస్తాం దానికి, నో ఐ డోంట్ కేర్. నాకు తెలుసు ధర్మం ఏదో అధర్మం ఏదో రెండు తెలుసు. నాకు ధర్మం తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎవరికి ఎంత సబ్జెక్ట్ ఇవ్వాలా, ఎవరికి ఎంత సబ్జెక్ట్ చెప్పి పంపించాలనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను. అధర్మం అయితే ఎప్పుడో ముగిచ్చేసి పంపించేస్తాను. దయచేసి టెన్షన్ పడగాకండి, కంగారు పడగాకండి. దయచేసి ఇవన్నీ స్పోర్టివ్ గా తీసుకొని, ఇదిగో ఇవంతా కూడా ప్రాక్టీస్ కాదు, ఇప్పుడు నువ్వు ల్యాబ్ గా చేయాల్సింది. స్టెప్ 1, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే టు ద పబ్లిక్ సబ్నెట్ రూటింగ్ టేబుల్, అటాచ్ విత్ పబ్లిక్ సబ్నెట్ టు ద పబ్లిక్ రౌటింగ్ టేబుల్. ఇట్లా చదువుకో, చిన్నపిల్లడు 6వ తరగతి 7వ తరగతి అట్లా. ఎస్ యు మస్ట్ బి ఎ కిడ్, అదర్వైజ్
యూ విల్ నాట్ గెట్ ద ఐటీ జాబ్. ఎస్, చెల్లి చెప్పమని చాలా మంది చెప్పరు, కానీ నేను చెప్తున్నా, యూ మస్ట్ బి ఏ కిడ్. కిడ్ ఎలాగుంటాడు? ఆటలాడుకుంటాడు, లోపలికి వస్తాడు, భోజనం చేస్తాడు, తన పని తాను చూసుకుంటాడు. అట్లా ఉండాలి నువ్వు. దట్స్ ఇట్. అలాగే ఇదంతా కూడా నువ్వు చేసుకుంటూ ఉండాలి, ఇంకా నీకు రెండో పని ఉండకూడదు. ఓకేనా? సో ఆరు అవుతుంది. సో ఇక నెక్స్ట్ వేరే డౌన్. సో 8 మంది డౌన్ అయ్యారు, వికెట్లు డౌన్, 8 మెంబర్స్ డౌన్ అయ్యా. 8 మెంబర్స్ డౌన్ అయ్యారు, ఏం చేస్తా. ఓకే. అదే 35 ఇప్పుడు కాదు, 35 తర్వాత. ఇప్పుడు ఎందుకు 35 తర్వాత బిస్కెట్లకి డబ్బులు ఉండవు, ఏంది, పాల ప్యాకెట్లకి డబ్బులు ఉండవు, చివరికి ఐస్ క్రీమ్ డాడీ అంటే కూడా వాటికి కూడా డబ్బులు ఉండవు. అప్పుడు జుట్టు పీక్కునేది, ఇప్పుడు కాదు. ఇదంతా మనం డబ్బు సంపాదించుకోవడానికి కోర్స్ నేర్చుకునేది, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. అంతే కదా మరి. మంచిగా నేర్చుకుంటే, మంచిగా మనం వర్కౌట్ చేస్తే డబ్బులు ఇస్తాడు, ప్యాకేజ్ మంచిది వస్తుంది, బాగా బతకొచ్చు అంతే. Okay, friends. So let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much. And all these things will be shared to you very short. Okay. ఫాస్ట్ గా పంపించేస్తాను నేను. ఓకేనా? ఎస్. మీరు మొత్తం ఈ రోజు ల్యాబ్ అవన్నీ యాక్టివిటీ పెట్టుకోవద్దు. సైన్సిస్టులు 4-5 సైన్సిస్టులు ఉన్నారు మీలో. ఆ సైన్సిస్టులు ఆ సైన్సిస్ట్ జాబ్ వదిలేసి ఎస్ ప్రజెంటేషన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. రేపు మీరు చేద్దాం ప్రాక్టీస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్.